హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు హస్బెండ్ అండ్ వైఫ్ కి మధ్య జరిగే ఒక క్యూట్ లవ్ రొమాంటిక్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాలో హీరోకి హీరోయిన్ పైన చాలా అబ్సెషన్ ఉంటుంది. ఆ అబ్సెషన్ తో ఆమె ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతాడు. ఆబ్వియస్లీ తట్టుకోలేకపోతే డ్రామాలో రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. సో మిస్ కాకుండా యాడ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అదే మీరు నాకు ఇచ్చే మోటివేషన్ ఇంకా మంచి మంచి డ్రామాల్ని మీ ముందుకు తీసుకురావడానికి. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో జియాంగ్, హీరోయిన్ ఫాంగ్ ని చూపిస్తారు. జియాంగ్ చాలా యాటిట్యూడ్ తో ఆమె ముందుకు వచ్చి డివోర్స్ పేపర్స్ చూపిస్తూ దీని మీద సైన్ చేస్తావా లేదా, ఈ బిల్డింగ్ మీద నుంచి దూకిచ్చేస్తావా అని బెదిరిస్తుంటాడు. దాంతో ఆమె భయపడి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. సో ఇదంతా ఫాంగ్ వచ్చిన ఒక పీడకలన్నమాట. ఒక్కసారిగా షాక్ అయి నిద్ర లేచి, నాకు జియాంగ్ కి పెళ్ళై 3 years దాటినా కూడా ఇప్పటికీ నాకు ఇలాంటి కలలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న నా హస్బెండ్ జియాంగ్ కి నా సిస్టర్ ఫెంగ్ తో పెళ్లి ఫిక్స్ అయింది. కానీ తను మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డాడు. ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు, అసలు తను నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాడు అని కన్ఫ్యూజన్ లో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ ఆఫీస్ కి షిఫ్ట్ అవుతుంది. ఆమె కొలిగ అంటుంది, మన కంపెనీకి కొత్త బాస్ వచ్చారు, రేపటి నుంచి జాయిన్ అవుతున్నారంట అని చెప్తుంటే అంతలోనే ఫాంకి జియాంగ్ నుంచి, నీ వర్క్ అయిపోయిందా, నీకోసం కింద వెయిట్ చేస్తున్నా అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసిన ఆమె టెన్షన్ తో త్వరగా పరిగెత్తుకుంటూ కిందకెళ్లి కార్ లో కూర్చుంటుంది. ఫాంగ్ అతన్ని చూసి చాలా నర్వస్ గా, మీరు బిజినెస్ ట్రిప్ నుంచి ఎప్పుడు వచ్చారు, నాకు చెప్పనే లేదే అని అంటే అతను, పర్లేదులే నెక్స్ట్ టైం నుంచి అడ్వాన్స్డ్ గా చెప్తాను అని అంటాడు. ఆ తర్వాత ఇంటికి వస్తారు. బెడ్ పై పడుకుని ఒకటే ఆలోచిస్తుంది, ఈ 3 years పెళ్లి లైఫ్ లో మేము మాట్లాడుకుంది చాలా తక్కువ. ఎప్పుడు బిజినెస్ ట్రిప్ లకు వెళ్ళడం, మళ్ళీ ట్రిప్ నుంచి రాగానే మేమిద్దరం బెడ్ పై కలవడం, మోస్ట్లీ ఇంతే జరుగుతుంది, అంతకు మించి ఎప్పుడు ఏం జరగలేదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే మనోడు లోపలికి వచ్చి, ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. ఫాంగ్ అటువైపు ముఖం తిప్పేసుకోవడంతో అతని దగ్గరకు వచ్చి తన చేతులతో ఆమె ముఖాన్ని తిప్పి, నీ ఫేస్ కి ఏమైంది అని అదే పనిగా చూసి అడిగితే ఫాంగ్ కొంచెం టెన్షన్ పడుతుంది. ఏం లేదు చూడకు అని కంగారు పడుతూ ముఖం తిప్పేసుకుంటుంది. కానీ మనసులో, అతనికి తెలియకుండా నేను వాడే బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఫేస్ పై ఎలర్జీ వచ్చిందని అతనికి తెలిసిపోతే ఏమవుతుందో ఏమో అని భయపడుతుంది. కానీ జియాంగ్ మాత్రం ఆమె ఫేస్ ని ఇటు తిప్పి, ఏమైందో నాకు చూపించు అని అడుగుతాడు. ఫాంగ్ వద్దని చెప్తున్నా వినకుండా అతను లేచి బట్టలు మార్చుకుని వచ్చి, నువ్వు కూడా బట్టలు మార్చుకో, హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తాడు. డాక్టర్ రిపోర్ట్ చూసి మెడిసిన్ రాసిస్తాడు. వాళ్ళు లేచి వెళ్లిపోతుంటే ఆ డాక్టర్ జియాంగ్ కు చెప్తాడు, మిస్టర్ జియాంగ్, ప్రెగ్నెన్సీ ఆపడానికి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, ఈ కంట్రోల్ పిల్స్ కొంచెం తగ్గించి వాడమనండి అని చెప్పగానే అతను చాలా ఈగర్ గా ఆమె వైపు చూస్తాడు. ఫాంగ్ ఏమో ఒకటే టెన్షన్ పడుతుంది, ఇప్పుడు ఏమంటాడో ఏమో అని. సో నెక్స్ట్ ఇంటికి వస్తారు. జియాంగ్ ఆమెకి అలర్జీ మెడిసిన్ ఇస్తాడు. ఫాంగ్ దాన్ని మింగేసి నోరు తెరిచి చూపించగానే అతను ఆమె ఫేస్ అటు ఇటు తిప్పి చూసి, ఓకే ఇక వెళ్లి పడుకో అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో ఫాంగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. జియాంగ్ ఫారెన్ నుంచి వచ్చేసాడా అని అడిగితే ఫాంగ్, అవును నిన్న రాత్రే వచ్చాడు అని చెప్తే వాళ్ళమ్మ, నాకు చెప్పనే లేదు, నీ బ్రదర్ ఇన్ లా ప్రాజెక్ట్ కి ఒక హెల్ప్ కావాలి అని అడుగుతుంది. ఫాంగ్ మనసులో, మా పెళ్లైనప్పటి నుంచి జియాంగ్ ఆల్రెడీ మా ఫాంగ్ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశాడు అనుకుంటూ, మమ్మీ అతను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్తుంటే వాళ్ళమ్మ, అతను బిజీగా ఉన్నాడా లేక నువ్వే అతన్ని రానివ్వట్లేదా అని అనడంతో ఇంకా చేసేదేం లేక ఫాంగ్ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఫ్రూట్స్ కట్ చేసుకుని జియాంగ్ ఉన్న స్టడీ రూమ్ కెళ్లి అతను ఒళ్ళో కూర్చుంటుంది డైరెక్ట్ గా వెళ్లి. అప్పుడు జియాంగ్ తన మనసులో మాట్లాడుతాడు, నేను ఆల్రెడీ ప్రొటెక్షన్ యూజ్ చేసినప్పుడు నువ్వు మళ్ళీ బర్త్ కంట్రోల్ పిల్స్ ఎందుకు వేసుకున్నావు అని అంటే ఫాంగ్, నాకు భయం వేసింది, ఆ ప్రొటెక్షన్ చిరిగిపోయింది కదా, అందుకే ఏమైనా అవుతుందేమో అని వేసుకున్నాను అని చెప్తుంటే జియాంగ్, ఎలర్జీ మెడిసిన్ వేసుకున్నావా అని అడిగితే ఫాంగ్, హా వేసుకున్నా, చాలా చేదుగా ఉంది, నీకు కూడా కావాలా అని అంటే జియాంగ్ ఆమెను గట్టిగా కిస్ చేసి, నాకేమంత చేదుగా అనిపించలేదే అని టేస్ట్ చేస్తున్నట్టు నవ్వుతాడు. ఫాంగ్ అప్పుడు మాటల్లో, నువ్వు ఈ వీకెండ్ కూడా బిజినెస్ ట్రిప్ వెళ్తున్నావా అని అంటే అతను లేదంటాడు. అయితే మరి నాతో కలిసి మా ఇంటికి డిన్నర్ కి రావచ్చు కదా అని అంటే, సరే చూస్తాను, ప్రెసెంట్ అయితే నాకు మీటింగ్ ఉంది అని లేవబోతుంటే ఆమె అతని చీక్స్ మీద ఒక్కసారిగా కిస్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనోడు టెంప్ట్ అయిపోయి వాచ్ చూసుకొని, మీటింగ్ ఇంకా 20 minutes టైం ఉంది సో అని అంటే ఫాంగ్ ఇంకా తన మాట నెగ్గించుకోవడానికి, నువ్వు మా ఇంటికి వస్తావా రావా అని చెప్పగానే ఫాంగ్ ఆమె కళ్ళలోకి అలానే చూస్తూ ఎత్తుకొని టేబుల్ పై కూర్చోబెట్టి ఇద్దరు ఒకరికొకరు డీప్ గా కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని జియాంగ్ కి నచ్చినవే ఉంటాయి. ఫాంగ్ కి నచ్చిన డిష్ ఒక్కటి కూడా ఉండదన్నమాట. వాళ్ళమ్మ ఓవర్ యాక్షన్ చేస్తూ, బాబు మొహమాట పడకుండా తినండి, అయినా మీరిద్దరు బేబీని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడిగితే జియాంగ్, ప్రెసెంట్ అలాంటి ప్లాన్స్ ఏం లేవంటీ అని చెప్తాడు. వాళ్ళమ్మ మళ్ళీ, నీ బ్రదర్ ఇన్ లా కంపెనీ బాగా రన్ అవుతోంది, అతనితో ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు కదా అని అంటే జియాంగ్ ఫాంగ్ వైపు చూసి, హా చూస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న జియాంగ్ ని మాట్లాడడానికి పైకి తీసుకెళ్తారు. ఇక వాళ్ళ అమ్మ ఏదో ప్లాన్ ని సరి చేయడానికి ఫాంగ్ ని కత్తెర అడుగుతుంది. అది ఇవ్వబోతుంటే ఆమె గట్టిగా లాక్కుంటుంది. ఆ ప్రాసెస్ లో ఆమె కట్ అయ్యి బ్లడ్ కూడా వస్తుంది. కానీ వాళ్ళమ్మ కనీసం పట్టించుకోకుండా, అసలు జియాంగ్ కి పిల్లలొద్దా లేక నువ్వే వద్దనుకుంటున్నావా, ఏం జరుగుతోంది మీ మధ్య అని అడిగితే ఫాంగ్ ఏం మాట్లాడకుండా తన వేలిని పట్టుకుని నొప్పితో నిలబడుతుంది. కానీ జియాంగ్
జియాంగ్ ఇదంతా వింటున్నట్టున్నాడు. కిందకొచ్చి ఆమె ఫేస్ ని చూసి పద ఇంటికెళ్దాం అని పిలుస్తాడు. వాళ్ళు కారులో కూర్చోగానే ఆమె వేలిని చూసి ఏమైంది అని టెన్షన్ తో అడుగుతుంటే ఫాంగ్ ఏం లేదు పొరపాటున తగిలింది అని దాచాలని చూస్తుంది. మనోడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె వేలికి బ్యాండేజ్ చుడుతుంటే ఫాంగ్ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. అతను దీనిపై నీళ్లు పడకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్తే ఫాంగ్ థ్యాంక్స్ చెప్తుంది. జియాంగ్ నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్తాడు. ఇంటికొచ్చాక జియాంగ్ ఇక్కడ కూర్చో మందు రాస్తాను అని కూర్చోబెడుతుంటే ఆమె తన వేలును చూపిస్తూ వద్దులే ఇప్పుడు తగ్గిపోయింది అని అంటుంది. కానీ అతను ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. ఫస్ట్ ఫాంగ్ షాక్ అయినా ఆ తర్వాత తను కూడా రెస్పాండ్ అవుతుంది. అలా కిస్ చేస్తున్నప్పుడు మనసులో అనుకుంటుంది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది జియాంగ్ నా ఫేస్ నచ్చే నన్ను పెళ్లి చేసుకున్నాడేమో అని. జియాంగ్ అలానే కిస్ చేస్తూ మెల్లగా బెడ్ పైకి తోసి ఇద్దరు ఫుల్ రొమాన్స్ మునిగిపోతారు. ఆ తర్వాత సీన్ ఆఫీస్ లో చూపిస్తారు. కొలీగ్స్ అందరూ మన కొత్త బాస్ యంగ్ అంట పైగా విపరీతమైన హ్యాండ్సమ్ కూడా అని మాట్లాడుకుంటూ ఉంటే ఫాంగ్ టైం చూసుకుని అయ్యో లేట్ అయిపోయింది కొత్త బాస్ వచ్చే టైం అయింది అని కంగారుగా పరిగెత్తుకుంటూ రూల్స్ బ్రేక్ చేసి మరి విఐపీ ఎలివేటర్ ఎక్కబోతుంది. కానీ కరెక్ట్ గా ఆ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే లోపల సూటు బూటు వేసుకుని జియాంగ్ నిలబడి ఉంటాడు. అతన్ని అక్కడ చూడగానే ఫాంగ్ మైండ్ బ్లాక్ అయి షాక్ లో ఉండిపోతుంది. జియాంగ్ కూడా ఆమె వైపు సీరియస్ గా చూస్తూ లోపలికి రావా అని అడుగుతాడు. ఫాంగ్ హస్బెండే కదా బట్ స్టిల్ పిచ్చ నెర్వస్ అవుతూ లోపలికి అడుగు పెడుతుంది. కానీ భయం తట్టుకోలేక నెక్స్ట్ ఫ్లోర్ రాగానే దిగి పారిపోతుంది. వెనుక నుండి అది చూసిన మేనేజర్ జియాంగ్ తో సారీ సార్ ఆ ఎంప్లాయ్ తెలియక అలా చేసింది దయచేసి సార్ ఆమె క్షమించండి అని చెప్తుంది. మనోడు ఒక యాటిట్యూడ్ లుక్ ఇస్తుంటాడు. ఆ తర్వాత ఆఫీస్ లో మిగతా ఎంప్లాయీస్ అందరూ ఒకటే గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మన కొత్త సీఈఓ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో తనకు పెళ్లైందని చెప్పారు. ఆయన ఎంత రిచ్ అండ్ హ్యాండ్సమ్ కదా ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎంత లక్కీనో. కానీ విచిత్రం ఏంటంటే ఆయనకి అరేంజ్ మ్యారేజ్ అయిందంట. అయినా అరేంజ్ మ్యారేజెస్ లో కొంచెం ప్రేమ తక్కువగానే ఉంటుందిలే అని సోది సుత్తి సుతారం మాట్లాడుకుంటారా. అదంతా మన మేడం వింటుంది. అప్పుడే జియాంగ్ వచ్చి చైర్ లో కూర్చుంటాడు. కొలీగ్ మెల్లగా ఫాంగ్ నేను చెప్పా కదా చూడు మన బాస్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అని అంటే ఫాంగ్ అతన్ని చూసి సిగ్గుపడుతూ అవును హ్యాండ్సమ్ గానే ఉన్నారు అని బ్లెష్ అవుతుంది. ఆ తర్వాత వర్క్ చేసుకుంటుంటే ఫాంగ్ కి జియాంగ్ నుండి అండర్ గ్రౌండ్ పార్కింగ్ గ్యారేజ్ కి రా అనే మెసేజ్ వస్తుంది. ఆమె కిందికి వెళ్లి అతని కార్లోనే కూర్చోగానే జియాంగ్ పద ఈ రోజు డిన్నర్ కి వెళ్దాం అని అంటే ఆమె కొంచెం నెర్వస్ అవుతుంది. అతనేంటి అలా ఉన్నావు నన్ను ఏమైనా అడగాల అని అంటే ఫాంగ్ నువ్వు మా కంపెనీని కొన్నావా అని అంటే అతను అవును ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్తే ఫాంగ్ మరి నాకెందుకు ముందే చెప్పలేదు నువ్వే బాస్ అవుతావని తెలుసుంటే అసలు నేను ఈ కంపెనీకి వచ్చేదాన్ని కూడా కాదు అని అంటే జియాంగ్ కొంచెం హర్ట్ అయినట్టున్నాడు. కానీ ఆబ్వియస్లీ మనోళ్ళ ఫేస్ లలో ఎక్స్ప్రెషన్ ఉండదు కదా. ఎక్స్ప్రెషన్ ఏం ఇవ్వకుండా అలానే చూస్తుంటే ఫాంగ్ నెక్స్ట్ ఒక గోల్ఫ్ ప్రాజెక్ట్ ఉంది కదా అది కంప్లీట్ అవ్వగానే నేను రిజైన్ చేసేస్తాను అని చెప్తే జియాంగ్ అదంతా కాదు వర్క్ చేసేటప్పుడు నీ బాస్ ఎవరో ఏ పొజిషన్ లో ఉన్నారో ఇవన్నీ చూసుకుని వర్క్ చేస్తుంటావా నేను బాస్ అయితే నీకేమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అంటే ఫాంగ్ ఎందుకు పడదు అయినా నువ్వు నన్ను నీ బాస్ గా ఉండనిస్తావా అని అడిగితే అతను హా ట్రై చేసి చూడు అని చెప్పగానే ఆమె కోపం వచ్చి కళ్ళు తిప్పి ఇటు సైడ్ తిరిగి చూస్తుంది. మనోడు ఆమె ఫేస్ ని మిర్రర్ లో నుంచి చూస్తూ నాకు నీ ఫేస్ కనిపిస్తుంది అని డిన్నర్ చేయడానికి వస్తారు. డిన్నర్ అయిపోయాక జియాంగ్ బిల్ పే చేయడానికి వెళ్తుంటాడు. అక్కడ అతనికి తెలిసిన వాళ్ళు ఎదురయ్యి వావ్ వాట్ ఎ కోయిన్సిడెన్స్ నిన్ను ఇక్కడ కలుస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని మాట్లాడుతుంటే అది చూసిన ఫాంగ్ వామ్మో జియాంగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అని టెన్షన్ తో దాచుకుంటుంది. ఆమె అలా తొంగి చూస్తూనే జియాంగ్ సడన్ గా ఆమె ముందుకు వస్తాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండడంతో జియాంగ్ ఏం చేస్తున్నావు ఇక్కడ ఏదైనా చీటింగ్ ఏం ఆడుతున్నావా అని అంటే ఫాంగ్ ఏం మాట్లాడుతున్నావు నీ ఫ్రెండ్స్ బయట ఉన్నారు కదా అని అంటే జియాంగ్ ఉంటే ఏంటి దానికలా ఎందుకు దాక్కుంటున్నావు అని అడిగితే ఫాంగ్ ఉంటే ఏంటా వాళ్ళకి నేను నీ వైఫ్ అన్న విషయం తెలిస్తే ఎలా నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేవేమోనని భయమైంది అని అంటే జియాంగ్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫాంగ్ అని అంటే ఫాంగ్ మనది సీక్రెట్ మ్యారేజ్ కదా ఒకవేళ నీ ఫ్రెండ్స్ చూస్తే అని ఆగుతుంది. జియాంగ్ ఆమె చేయి పట్టుకొని మనది సీక్రెట్ మ్యారేజ్ అని నేను ఎప్పుడు చెప్పాను మన పెళ్లిలో సీక్రెట్ సిగరెట్ లాంటిది ఏం లేదు స్ట్రైట్ ఫార్వర్డే అని క్లియర్ గా చెప్తాడు. దాంతో ఆమె నోరు ఎల్లబెట్టడం ఒకటే తక్కువ. ఫాంగ్ డిన్నర్ చేస్తూ అతని వైపుకు చూస్తూ పెళ్ళప్పుడు మేము ఎలాంటి వెడ్డింగ్ సెరమనీ చేసుకోలేదు మా పెళ్లి కొంతమందికి మాత్రమే తెలుసు కానీ ఈయనేంటి ఇప్పుడు సడన్ గా సీక్రెట్ గా ఉంచనంటున్నాడు అయినా ఈ పెళ్లి పబ్లిక్ అవ్వకపోవడమే నాకు అలవాటు అయిపోయింది పైగా జియాంగ్ వైఫ్ అనే బర్డెన్ మోయడం కూడా నా వల్ల కాదు లేదంటే ఫ్యూచర్ లో డివోర్స్ తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని ఒకటే వేదన పడుతుంటుంది. జియాంగ్ ఏమో రేపు నిన్ను డ్రైవ్ చేయడానికి అంకుల్ చావ్ బిజీగా ఉన్నారు సో రేపు మనం కలిసి కంపెనీకి వెళ్దాం అని అంటే ఫాంగ్ వద్దొద్దు నేను కావాలంటే టాక్సీలో వచ్చేస్తాను అని అంటే జియాంగ్ కావాలంటేనా దాని అర్థం ఏంటి అని అంటే ఫాంగ్ ఎవరైనా మనల్ని కలిసి చూస్తే బాగుంటుందా అని అడిగితే జియాంగ్ కొంచెం హర్ట్ అయ్యి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మేనేజర్ వచ్చి ఫాంగ్ కి కొత్త వర్క్ ఇచ్చి నాతో పాటు స్టేడియం కి రా అని పిలుస్తుంది. అప్పుడే కొలీగ్ ఫాంగ్ తో బాస్ ఫారెన్ లో చదువుకునేటప్పుడు అతని క్లాస్మేట్ ఒకరు ఉండేదట ఆమెనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అట తనే బాస్ ని డంప్ చేసిందంట కూడా. కానీ మన బాస్ మాత్రం ఇప్పటికీ తన వాలెట్ లో ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోటోని దాచి పెట్టుకున్నారు. ప్రెసిడెంట్ జియాంగ్ ఇంత రొమాంటిక్ గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు
అని చెప్తుంది. పాపం మన మేడం గారు తన హస్బెండ్ కి ఎక్స్ ఉందని తెలిసి చాలా బాధపడుతూ జియాంగ్ ఫారెన్ నుంచి వచ్చాక చాలా తక్కువ మాట్లాడుతున్నాడు, అంటే నిజంగానే ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఆలోచిస్తుంది. ఇంటికి వచ్చాక జియాంగ్ నేను రేపు గోల్ఫ్ ఆడడానికి వెళ్తున్నాను అని చెప్తే ఫాంగ్ రేపు నేను కూడా ఇన్స్పెక్షన్ కోసం గోల్ఫ్ క్లబ్ కు వస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు ఫాంగ్ యాక్చువల్ గా హెయిర్ డ్రైయర్ తో జుట్టు ఆరబెట్టుకుంటుంది. మనోడు వచ్చేసి పక్కన కూర్చొని ఆమె తలను తన షోల్డర్ పై పెట్టుకొని ప్రేమగా జుట్టును ఆరబెడుతుంటాడు. ఫాంగ్ దాంతో రేపు నేను పొద్దున్నే వెళ్ళాలి, అందుకే నేను త్వరగా పడుకుంటాను అని చెప్తూ అలానే కూర్చొని నిద్రపోతుంది. మనోడు ఆమెను ప్రేమగా పెట్టి పడుకోబెడతాడు. నెక్స్ట్ డే ఫాంగ్ టెన్షన్ గా నార్మల్ డ్రెస్ వేసుకొని గోల్ఫ్ క్లబ్ కు వస్తుంది. మేనేజర్ ఆమెను చూడగానే ఏంటి వేసుకొని వచ్చావు, నువ్వు క్లబ్ కొచ్చి బట్టలు తీసుకురాలేదా అని అడిగితే ఫాంగ్ తెచ్చానని చెప్తుంది. సరే వెళ్ళి చేంజ్ చేసుకో అని అంటే ఫాంగ్ గోల్ఫ్ డ్రెస్ వేసుకుని వస్తుంది. మేనేజర్ ఆమెను చూసి ఈ డ్రెస్సులు ఖతర్నాకున్నావు అని పొగుడుతుంది. అప్పుడే ఫాంగ్ అక్కడ జియాంగ్ ని చూసి ఈయన కూడా ఇక్కడికి వచ్చాడా అని కన్ఫ్యూజ్ అవుతుంది. మేనేజర్ జియాంగ్ దగ్గరికి వెళ్లి సీఈఓ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అడిగితే అతను హా నా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను అని చెప్తాడు. ఆ మేనేజర్ ఫాంగ్ కి జియాంగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈయనే మన న్యూ సీఈఓ అని. ఆమె పిక్చర్ నెర్వస్ గా హలో మిస్టర్ జియాంగ్ అని చెప్తుంటే జియాంగ్ ఆమెను క్లోజ్ గా నోటీస్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆమె టెన్షన్ తో కాలు కదిలిస్తూ గడ్డి మొత్తాన్ని తొక్కేస్తుంటుంది. మేనేజర్ పక్కకు వెళ్ళగానే అది అబ్జర్వ్ చేసి మనం నవ్వుతూ మిస్ ఫాంగ్ పువ్వులకి గడ్డికి కూడా ప్రాణం ఉంటుంది, మీ కాళ్ళతో అలా తొక్కి చంపకండి అని చెప్పగానే ఆమె నెర్వస్ అయిపోతుంటే మేనేజర్ ఆమెను పక్కకు తీసుకెళ్లిపోతుంది. అప్పుడే ఒక వెయిటర్ పొరపాటున ఫాంగ్ ని ఢీకొట్టడంతో ఆమె డ్రెస్ పై మొత్తం డ్రింక్ పడిపోతుంది. అక్కడ ఉన్న క్లబ్ మెంబర్ నేను నీ బట్టలు చేంజ్ చేస్తాను పదా అని అంటే అంతలోనే జియాంగ్ అక్కడికి వచ్చి అవసరం లేదు అని చెప్పి తన కోట్ తీసి ఆమె భుజాలపై కప్పి ఈమె సామాన్లన్నీ నా రూమ్ కి పంపించండి అని ఆర్డర్ వేస్తాడు. ఫాంగ్ ఏమో షాక్ అయ్యి అతన్ని చూస్తుంటే జియాంగ్ ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే ఫాంగ్ ఏం మాట్లాడదు. ఫాంగ్ లోపల బట్టలు మార్చుకుంటుంటే జియాంగ్ కూడా రూమ్ లోకి వస్తాడు. ఫాంగ్ కోపంతో నేను ఇంకా బట్టలు కూడా మార్చుకోలేదు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే జియాంగ్ హహా నేను ఇక్కడ ఏం చేస్తున్నానా, నా ఓన్ రూమ్ కి కూడా రాకూడదా అని అడిగితే ఫాంగ్ సరే అయితే నేను వెళ్తున్నాను అని బ్యాగ్ తీసుకోబోతుంటే అతను ఆమె బ్యాగ్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఫాంగ్ ఏం చేస్తున్నావు అని అంటే తన బ్యాగ్ ని పక్కకు విసిరేసి ఆమెను గట్టిగా దగ్గరకు లాక్కుని ఇంకా ఏం చేయలేదు ఇప్పుడు చేస్తాను అని చెప్తూ డీప్ గా లిప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను ఆమెను కిస్ చేస్తూనే మెల్లగా వాల్ కి లాక్ చేస్తాడు. అతను అంత ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటుంటే ఆమెకు ఊపిరి కూడా ఆడదు. కాసేపటికి ఊపిరి పీల్చుకుంటూ నిన్నెవరు కిస్ చేయమన్నారు ఇప్పుడు అని అడిగితే అతను ఆమె చేతుల్ని చూసి ప్రేమగా కిస్ చేస్తూ మనం లీగల్ గా మ్యారీడ్ కపుల్ ఫాంగ్ అని చెప్తాడు. అయితే నన్ను ఇక్కడికి అందుకోసమేనా రమ్మన్నావు, దీనివల్ల నా మేకప్ మొత్తం పాడైపోయింది చూడు అని కంప్లైంట్ చేస్తుంది. జియాంగ్ నవ్వి ఆమెను మళ్ళీ కిస్ చేసి ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కి వెళ్తున్నాం అని చెప్పి అతను ఆమెను వదలకుండా పదే పదే కిస్ చేస్తుంటే ఫాంగ్ నేను మేనేజర్ కి ఫోన్ చేసి వెళ్ళిపోమని చెప్తాను అని కాల్ చేసి చెప్తుంటే మనోడు ఆమె మాట్లాడుతూనే పక్కన రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక తట్టుకోలేక ఆమె మాట్లాడుతుంటేనే ఫోన్ లాక్కుని పక్కకు పారేసి మళ్ళీ డీప్ గా కిస్ చేస్తాడు. ఫాంగ్ కూడా రెస్పాండ్ అవుతుంది. బట్ కొంచెం సేపటికి రియలైజ్ అయ్యి జియాంగ్ నువ్వు నా వెనక ఇక్కడ స్టే చేయించడానికి ఒక పెద్ద ప్లానే వేసావు కదా అని అడుగుతుంది. మనోడు స్మైల్ ఇస్తూ అయితే ఏంటి అని అంటాడు. ఆ తర్వాత జియాంగ్ ఫాంగ్ ని ఫ్రెండ్స్ కి పరిచయం చేయడానికి తీసుకొస్తాడు. అక్కడ జేజాను ఇంకా సాంగ్ ఇద్దరు ఆమెను చూసి షాక్ అయ్యి ఎవరీమా అని అంటే జియాంగ్ ఫాంగ్ చే పట్టుకొని ఈమె నా వైఫ్ ఫాంగ్ అని అందరి ముందర అనౌన్స్ చేస్తాడు. వాళ్ళిద్దరు ఒక్కసారి షాక్ అయ్యి వామ్మో అంటే ఈమె మా వదినమ్మా అని నోరెళ్ళ పెడతాడు. జియాంగ్ నవ్వుతూ హా మీ వదినమ్మే అని ప్రౌడ్ గా చెప్తాడు. అంతలోనే అక్కడికి ఫెంగ్ వస్తుంది. ఈ ఫెంగ్ ఎవరు అనుకుంటున్నారు, ఆమె సిస్టర్. అందరూ వచ్చేసారా అని అడుగుతూ అక్కడ ఫాంగ్ ని చూసి షాక్. ఆమె రాగానే అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఆక్వర్డ్ గా మారిపోతుంది. అప్పుడు జేజే ఆమెతో నువ్వు హాంకాంగ్ వెళ్తున్నావు అని చెప్పావు కదా అని అంటే ఫెంగ్ నేను మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను అని చెప్తుంది. సరిగ్గా అదే టైంలో జియాంగ్ కి కాల్ రావడంతో అతను మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. ఫాంగ్ కూడా నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని లోపలికి వెళ్తుంది. బట్ అక్కడ ఆల్రెడీ ఫెంగ్ ఉంటుంది కదా. ఆమె ఈమెను చూడగానే వెటకారంగా నువ్వు నీ మిగిలిన లైఫ్ అంతా నా నుండి ఇలా దాక్కుంటూనే గడుపుతాం అనుకుంటున్నావా, అయినా జియాంగ్ నేను ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నాడు దీన్ని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా లేక నీ గుండెల్లో సూదులు గుచ్చుకుంటున్నాయా అని అంటుంది. ఫాంగ్ చాలా కూల్ గా ఫెంగ్ నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ముట్టి కింద కిన్నేళ్ళు వచ్చినా కూడా నీకు నన్ను అనడానికి కొత్త విషయాలేం దొరకట్లేదా, పాత టేప్ రికార్డర్ ని పట్టుకొని ఒకటే నొక్కుతుంటావు, పోరుగొట్టట్లేదా అసలు అని ఇచ్చి పడేస్తుంది. ఫెంగ్ కి కోపం వచ్చి ఏయ్ నాతో ఇలా మాట్లాడే హక్కు నీకెవడిచ్చాడే, ఆ రోజు నువ్వు తెలివిగా అతన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈ రోజు నేనే అతని పెళ్ళాన్ని అయిపోయేదాన్ని అని అరుస్తుండే. ఫాంగ్ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, ఇప్పటికి మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఆ రోజు ఆ మూవీ టికెట్స్ తనే నీకు ఇవ్వమని చెప్పాడు అనుకుని నేను నీకు ఇచ్చాను అని చెప్తుంది. ఫాస్ట్ ఫాంగ్ ఫెంగ్ కి జియాంగ్ ఇచ్చిన మూవీ టికెట్స్ ఇస్తుంది. కానీ ఆమె దాన్ని విసిరి కొట్టి అతను కావాలని ఈ మూవీ టికెట్స్ నాకు ఇమ్మని చెప్పాడు కదా, ఇదేమైనా మెలో డ్రామా టీనేజర్ మూవీయా లేక ఒక అబ్బాయి కోసం ఇద్దరు సిస్టర్స్ కొట్టుకునే డ్రామా ఏదైనా నడుస్తుందా ఇక్కడ అని అరిచి వెళ్లిపోతుంది. ఫెంగ్ బాధగా టికెట్ తీసుకొని జియాంగ్ నాకు ఈ టికెట్స్ ఇచ్చాడు అది నీకోసమే అని చెప్పి నేను ఈ మూవీ టికెట్స్ నీకు ఇచ్చాను అంతే అని అనుకుంటుంది. మళ్ళీ ప్రెసెంట్ కి వస్తే ఫాంగ్ కళ్ళు తెరి చూసేసరికి జియాంగ్ ఆమె ఆఫీస్ పేపర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆమె టెన్షన్ తో వాటిని లాక్కుంటుంటే అతను నువ్వు ఆర్కిటెక్ట్ అవ్వడం నీకు
ఇష్టం లేదనుకున్నాను అని అంటే ఫాంగ్ మనసులో ఫెంగ్ కాలేజ్ రోజుల్లో తనకి నచ్చిన బ్రాంచ్ ని చూస్ చేసుకుంది. కానీ నేను నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకోలేకపోయాను. ఆ విషయం ఎవరికి చెప్పలేదు కూడా అని ఆలోచిస్తూ పైకి మిస్టర్ జియాంగ్ అని పిలుస్తుంది. అతను ఏమైందని అడిగితే ఆ రోజు మూవీ టికెట్స్ జియాంగ్ నా కోసం ఇచ్చాడా లేదా మా అక్క కోసమా అని ఆలోచిస్తూ పైకి ఏం లేదులే అని అంటుంది. అప్పుడు జియాంగ్ ఆమె దగ్గరికి లాక్కొని డీప్ గా కిస్ చేస్తాడు. ఆమె కూడా రెస్పాండ్ అవ్వడంతో ఇద్దరు ఇంకా డీప్ గా కిస్ చేసుకుంటారు. అప్పుడు ఫాంగ్ మనసులో ఇన్ని సంవత్సరాలు నా పట్ల ఒక స్ట్రేంజర్ లో బిహేవ్ చేసిన ఇతను సడన్ గా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ స్టేడియం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జియాంగ్ మళ్ళీ బిజినెస్ ట్రిప్ వేరే ఊరు వెళ్ళిపోతాడు. అంతలోనే ఫాంగ్ ఒక మెసేజ్ వస్తుంది. వాళ్ళ అమ్మ మెట్లపై నుండి కింద పడి హాస్పిటల్లో జాయిన్ అయిందని. సో ఆమె టెన్షన్ తో హాస్పిటల్ కి వెళ్తుందా, కానీ అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ ముగ్గురు చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఫెంగ్ ని ఒకటే పొగుడుతూ ఉంటారు. ఫాంగ్ ఏమో వర్షంలో తడుస్తూ అంత దూరం నుంచి వచ్చినా కూడా లోపలికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. అలా వాళ్ళు ప్రేమగా ఉండడం చూసి చిన్నప్పటి కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. నాకు 11 years ఉన్నప్పుడు తెలిసింది నేను మా అమ్మకి పుట్టిన రెండో కూతురునని. చిన్నప్పుడు ఫెంగ్ నా దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కుంటూ నువ్వు ఫెంగ్ ఫ్యామిలీ కూతురువి కాదు, కాబట్టి నీకు నచ్చిన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే హక్కు నీకు లేదు. నువ్వు కేవలం నీ తల్లికి మాత్రమే కూతురువి. నీ సర్నేమ్ కూడా ఫెంగ్ అని పెట్టుకోకూడదు, ఎందుకంటే నువ్వు మా నాన్న కూతురువి కాదు అని ఏడిపించేది. వాళ్ళమ్మ ఇదంతా చూసినా కూడా ఆ ఫ్యామిలీలో ఫిట్ అయ్యి ఆమె దగ్గర మార్కులు కొట్టేయడం కోసం వాళ్ళతోనే ప్రేమగా ఉండేది. బట్ ఫాంగ్ మాత్రం ఏడుస్తూ ఉండేది. హాస్పిటల్లో వాళ్ళ నాన్న నువ్వు ఫాంగ్ కి కాల్ చేసావా అని అడిగితే ఆమె ఎప్పుడో చేశాను, కానీ చూసారుగా మీరంటే అసలు కేరింగే లేదు అని అబద్ధం చెప్తుంది. వాళ్ళమ్మ కోపంగా అందుకే నాకు దానిపై విపరీతంగా కోపం వస్తుంది, నా కూతురు ఫెంగే నెంబర్ 1 తోపు తురుమ్ఖాన్ అని అంటుంది. ఫాంగ్ బయట నిలబడి ఇదంతా విని ఆబ్వియస్లీ బాధపడుతూ ఈ ఫ్యామిలీ నా ప్రమేయం లేకుండానే చాలా హ్యాపీగా ఉంది కదా, ఇక ఇక్కడ నాకు ఎలాంటి ప్లేస్ లేదు అని అనుకుని వెనక్కి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక ఫాంగ్ బెడ్ పై పడుకొని ఏడుస్తూ మళ్ళీ అవే మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటే బిజినెస్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన జియాంగ్ ఆమె బాధను అబ్జర్వ్ చేసి తన ఒళ్ళోకి తీసుకొని మెల్లగా మెడిసిన్ తినిపిస్తాడు. ఫాంగ్ నిద్రలోనే అతన్ని గట్టిగా పట్టుకొని జియాంగ్ నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తుంటే అతను ఆమె తలని నిమురుతూ భయపడుకు బేబీ నేనున్నాను కదా అని ధైర్యం చెప్తాడు. రే ఫాంగ్ నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నువ్వు కూడా నన్ను ఫ్యూచర్ లో వదిలేసి వెళ్లిపోతావు, నాకు డివోర్స్ ఇచ్చేస్తావు అని ఒకటే తిట్టుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె నిద్రలేచి చూడగానే జియాంగ్ రూమ్ లోనే ఉంటాడు. ఆమె నువ్వెప్పుడు వచ్చావు అని అడిగితే అతను నిన్న రాత్రే వచ్చాను అని చెప్పి టాబ్లెట్ ఇస్తూ ఇప్పుడు నీకెలా ఉంది అని అడుగుతాడు. ఫాంగ్ బానే ఉందనని అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఈ మెడిసిన్ చాలా చేదుగా ఉంది అని కంప్లైంట్ ఇస్తుంటే జియాంగ్ నవ్వి సరే నీకోసం కిచెన్ లో కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను, తింటావా లేక తర్వాత తింటావా అని అంటే ఫాంగ్ ఇప్పుడే తింటాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది. ఆమె తినడం చూస్తూ మనోడు ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి ఆమె దగ్గరకు వచ్చి టేస్టీగా ఉన్నాయా అని అడిగి ఆమె చైర్ లో కూర్చోబెడతాడు. ఆమె తింటుంటే నేను అంకుల్ చావకు చెప్తాను, తను నిన్ను ఆఫీస్ లో డ్రాప్ చేస్తారు అని చెప్పి వెళ్తుంటే ఫాంగ్ థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు జియాంగ్ సరిగ్గా వినిపించక వెనక్కి తిరిగి ఏంటి మళ్ళీ ఏవో తిడుతున్నావు అని టీజ్ చేస్తాడు. ఫాంగ్ చూసి తిట్టడమా, అలాంటిదేం లేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటే జియాంగ్ యువర్ వెల్కమ్, కానీ ఇకపై ప్లీజ్ నన్ను ఇలా తిట్టకు అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో కొలిగ్ ఫాంగ్ ని నువ్వు దొంగతనంగా ఎవరితో డేటింగ్ చేస్తున్నావా ఏంటి, ఈ మధ్య చాలా సిగ్గుపడుతున్నావు అని అడిగితే సరిగ్గా అప్పుడే ఆఫీస్ లోకి మన ప్రెసిడెంట్ గారు ఎంట్రీ ఇస్తారు. అతని పక్కనే క్యాథరిన్ అనే ఒక అందమైన అమ్మాయి కూడా నడుచుకుంటూ వస్తుంది. కొలిగ్ మెల్లగా చెవి కొరుకుతుంది. వినే ఉంటావు కదా, ఈమె ఫారెన్ లో మన బాస్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట అని చెప్తుంది. వాళ్ళిద్దరు దూరం నుంచి కలిసి మాట్లాడుకోవడం చూసి ఫాంగ్ మనసు ముక్కలవుతుంది. ఆమె బాధగా ఈ అరేంజ్ మ్యారేజ్ లో రొమాన్స్ అనేది కేవలం ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రమే, నేను అతని విషయంలో జెలస్ గా కానీ పొసెసివ్ గా కానీ ఫీల్ అవ్వకూడదు అని డిసైడ్ అవుతుంది. ఆమె ఆ ఆలోచనలో ఎంతగా మునిగిపోతుందంటే చేతిలో ఉన్న గ్లాస్ లో వేడి నీళ్లు నిండి కింద పడిపోతున్నా కూడా అబ్జర్వ్ చేయదు. ఆ వేడి నీళ్లు చేతిపై పడతాయి. చేతిపై పడ్డంతో ఆమె విలవిల్లాడుతుంది. అంతలోనే అక్కడికి ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారు, మన హీరో జియాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేయి పట్టుకుని ఐస్ వాటర్ కింద పెడతాడు. కానీ ఫాంగ్ కోపంతో ఉంటుంది కదా క్యాథరిన్ తో మాట్లాడుతున్నాడని, సో చెయ్యి వెనక్కి లాక్కొని నేను చూసుకుంటానులే అని అంటే జియాంగ్ టెన్షన్ తో నీ దగ్గర బర్న్ మెడిసిన్ ఉందా అని అడుగుతాడు. పక్కనే నిలబడిన క్యాథరిన్ ఇదంతా చూస్తూ స్మైల్ ఇస్తూ అంతా ఓకేనా అని అడుగుతుంది. కానీ ఫాంగ్ ఏం మాట్లాడకుండా చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోడు ఇమ్మీడియట్ గా అసిస్టెంట్ కి మెసేజ్ చేస్తాడు మెడిసిన్ తీసుకురమ్మని. ఆ క్యాథరిన్ అంటుంది ఆ క్యూట్ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు చాలా బాగా గుర్తొస్తుంది, 3 years బ్యాక్ నీ వాలెట్ లో చూసాను, మర్చిపోయావా, తనే నీ క్యూట్ లిటిల్ క్యాట్ అని చెప్పేవాడివి కదా అని అంటే జియాంగ్ దాన్ని ఇగ్నోర్ చేస్తూ నాకు అంతగా ఏం గుర్తులేదు అని చెప్తుంటే ఆమె నవ్వుతూ ఓహో అయితే తనేనన్నమాట నీ ఆ క్యూట్ లిటిల్ క్యాట్ అని అడిగితే జియాంగ్ ఇగ్నోర్ చేసి లిఫ్ట్ లోకి వెళ్తూ అవును తనే నా లిటిల్ క్యాట్ అని ఒప్పుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లడం కోసం కార్లోకి రాగానే ఫాంగ్ కోపంగా తన పర్స్ ని జియాంగ్ పైకి విసిరేసి ఈ ప్లేస్ ముందు నాది, అటు పక్కకు జరుగు అని సీరియస్ అవుతుంది. అతను పక్కకు జరగానే అక్కడ కూర్చొని మధ్యలో పర్స్ అడ్డుగా పెడుతుంది. జియాంగ్ కాలిన చోట మెడిసిన్ రాసుకున్నావా అని అంటే ఫాంగ్ అని అంటుంది. అతను ఆమె చేయి పట్టుకొని చూడబోతుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే జియాంగ్ ఇంత రూడ్ గా ఎందుకు మాట్లాడుతున్నావు ఫాంగ్, నేనేం తప్పు చేశానని హట్ అయ్యావు అని అడిగితే ఫాంగ్ గట్టిగా ఆ క్యాథరిన్ నీ ఎక్స్ గర్ల్
గర్ల్ ఫ్రెండా అని అడిగితే మనోడు ఒక్కసారిగా నవ్వి కానే కాదు, అసలు నాకు ఎక్స్లే లేరు, అందుకేనా ఇంతసేపు అవాయిడ్ చేసి మొహం మార్చుకొని కూర్చున్నావు అని అడిగితే ఫాంగ్ అంత సీన్ ఏం లేదు అని అంటుంది. జియాంగ్ దగ్గరకు జరిగి ఫాంగ్ నాకు ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తుంది, నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని టీజ్ చేస్తుంటే ఆమె టెన్షన్ తో హా ఎవరు జెలస్ గా ఫీల్ అవుతున్నారు, నేను జస్ట్ అని ఆగి ఏదైతే ఏంటిలే, నేను జెలస్ ఏం అవ్వలేదు, నేను కేవలం నీకు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు నేను నీ వైఫ్ ని కాబట్టి నీ ఎక్సెల్ తో పాత చాప్టర్లన్నీ మళ్ళీ ఓపెన్ చేయకు, లేదంటే ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య రిలేషన్స్ పాడవుతాయి అని చెప్తుంది. అప్పుడు మనోడికి ఆమె క్యూట్ గా అనిపించి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఏంటో ఏదేదో మాట్లాడుతుంటావు కానీ క్యూట్ గా ఉంటావు అని అంటుంటే ఫాంగ్ వదులు నా బుగ్గలు నొస్తున్నాయి అని విడిపించుకుంటుంది. జియాంగ్ నవ్వుతూ బై ద వే నాకేం అలాంటి పిచ్చి సరదా లేవు, అయినా క్యాథరిన్ కి అబ్బాయిలంటే ఇష్టమే ఉండదు, దానికి తోడు నాకు బయట ఏ అమ్మాయితోనూ అబ్బాయితోనూ ఎలాంటి రిలేషన్స్ లేవు, నాకున్నది ఒకే ఒక్క మిసెస్ జియాంగ్, అది నువ్వే అని క్లియర్ గా చెప్తే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. ఆ తర్వాత అతను ఆమె కాళ్ళను తన ఒళ్ళో పెట్టుకుని చేతి దెబ్బకి చాలా కేరింగ్ గా ఆయింట్మెంట్ రాస్తూ ఇకపై ఇలాంటి పనులు చెయ్యకు బేబీ అని అంటే ఫాంగ్ గోల్ఫ్ ప్రాజెక్ట్ అవ్వగానే నేను కంపెనీ చేంజ్ చేస్తాను అని అంటే అతను నేను నీ బాస్ గా ఉండడం నీకు అంత ప్రాబ్లమా, అయితే నీ బాస్ మారే ప్రసక్తే లేదు, సో నీ మైండ్ చేంజ్ చేసుకో అని చెప్పడంతో ఆమె కోపంగా పడుకోబోతుంది. కానీ అతను ఆమెను తన వైపుకు లాక్కుంటాడు. ఫాంగ్ కి కోపం వచ్చి నువ్వు నిజంగా ఒక పర్వట్ అని తిడుతుంటే జియాంగ్ నేను పర్వట్ ని కూడా అయ్యానా అని అంటే ఫాంగ్ మందు రాస్తానని చెప్పి ఇవన్నీ చేస్తున్నావు కదా, మరి పర్వట్ కాకపోతే ఇంకెవరు అని దుప్పటి కప్పుకొని పడుకుంటే ఆమె క్యూట్ బిహేవియర్ ని చూసి మనోడు నవ్వుతాడు. నెక్స్ట్ డే నైట్ ఫాంగ్ పడుకొని ఉంటే ఆమెకు ఒక కాల్ వస్తుంది. జియాంగ్ ఫుల్ గా డ్రింక్ చేసి స్పృహలో లేరు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఒకసారి చూసుకోండి అని. ఫాంగ్ టెన్షన్ తో బయటకు వచ్చి నువ్వు నాతో కలిసి డిన్నర్ కి వస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇంతలో డ్రింక్ చేసావు, అసలు ఎవరితో తాగావు అని ఆరాధిస్తుంటే జియాంగ్ మత్తులోనే కొంతమంది ఫ్రెండ్స్ తో అని చెప్తాడు. ఫాంగ్ జేజే వాళ్ళతోనా అని అంటే అతను ఏంటి నాపై నిఘా పెడుతున్నావా అని అడిగితే ఫాంగ్ నేనేం నిఘా పెట్టట్లేదు జస్ట్ అడుగుతున్నాను అని వెనక్కి వెళ్తుంటే జియాంగ్ ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి నేను క్యాథరిన్ తో కలిసి డ్రింక్ చేశాను అని కావాలని చెప్తాడు. ఫాంగ్ లిటరలీ హట్ అయిపోయి సరే నేను పడుకోడానికి వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే అతను ఆమె దారిని బ్లాక్ చేస్తాడు. జియాంగ్ నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావా లేక అని కోపం వస్తుందా అని అంటే ఫాంగ్ ముఖం తిప్పేసుకొని ఏం మాట్లాడుకుంటే అతను తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళలో నీళ్లు చూస్తూ నువ్వేమైనా చిన్న పిల్లవా, దేనికైనా ఇంత త్వరగా ఏడ్చేస్తావు అని చెప్తూ డీప్ గా కిస్ చేస్తుంటాడు. ఫాంగ్ అతని పక్కకు నెట్టి నన్ను వదులు అని అంటే జియాంగ్ వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఆమెను గట్టిగా కిస్ చేస్తాడు. ఫాంగ్ కూడా ఎమోషనల్ రెస్పాండ్ అవుతుంది. అతను ఆమెను కిస్ చేస్తూనే ఒక్క చేత్తో ఎత్తుకొని సోఫాపై పడుకోబెట్టి నేను ఊరికి జోక్ చేశాను బేబీ అని నవ్వుతాడు. ఆబ్వియస్లీ టీజ్ చేసినందుకు ఫాంగ్ కోపం వచ్చి అతని బుగ్గపై ఒకటి ఇస్తే జియాంగ్ ఇప్పటికైనా కుదుట పడిందా నీ మనసు, ఏం మాట్లాడాలో మాట్లాడు, నేను ఎలాగో మత్తులో ఉన్నాను కాబట్టి రేపటికేం గుర్తుండవులే అని అంటే ఫాంగ్ ఇంకా కోపంతోనే ఉండడంతో తను ఏం మాట్లాడవా మిస్ ఫెంగ్ అని అంటే ఫాంగ్ ఆ పేరు పిలవగానే బర్స్టెట్ అవుతూ నువ్వు నన్ను ఆ ఫెంగ్ సర్ నేమ్ తో పిలవకు అని అంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఫెంగ్ అనే పేరు అస్సలు నచ్చదు, కానీ జియాంగ్ మాత్రం ఎప్పుడు తన్ని మిస్ ఫెంగ్ అనే పిలుస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఫాంగ్ మేనేజర్ తో కలిసి ఒక బిజినెస్ ట్రిప్ కు వస్తుంది. మేనేజర్ ఏమో చలి కొనుకుతూ ఇక్కడ ఇంత చలి ఉంటుందని తెలిస్తే ఇంకొన్ని బట్టలు తెచ్చుకునే వాళ్ళం, నువ్వు బట్టలు ఎందుకు చేంజ్ చేసుకోవట్లేదు అని అడిగితే ఫాంగ్ తన బ్యాగ్ లో నుంచి ఒక జాకెట్ తీసి వేసుకోవడంతో మేనేజర్ షాక్ అవుతుంది. నువ్వు ఫుల్ ప్రిపరేషన్ తో వచ్చావా, ఇక్కడ చల్లగా ఉంటుందని నీకు ముందో తెలుసా అని అంటే ఫాంగ్ లేదు మా ఫ్యామిలీ బ్యాగ్ ప్రిపేర్ చేసింది అని చెప్తుంది. కానీ యాక్చువల్ గా చేసింది ఎవరు అనుకుంటున్నారు, మన సార్ గారే. అంతలోనే మేనేజర్ అక్కడ ఉన్న జియాంగ్ ని చూసి అదిగో ప్రెసిడెంట్ జియాంగ్ వచ్చారు అని అంటుందా. కానీ ఫాంగ్ అతను ఇగ్నోర్ చేసి నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు అని చెప్తుంది. కానీ మేనేజర్ నీకు ప్రమోషన్ కావాలా వద్దా నడు అని బలవంతంగా లాక్కుని జియాంగ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళు కూర్చొని కేక్ తింటుంటే అక్కడ ఉన్న క్యాథరిన్ ఫాంగ్ కి హాయ్ చెప్పి నీ పేరేంటి అని అడిగితే ఫాంగ్ తన పేరు చెప్పగానే క్యాథరిన్ చాలా బ్యూటిఫుల్ నేమ్ అని పొగుడుతుంటే అది చూసిన మనోడు మనసులోనే నవ్వుకుంటాడు. కాసేపటి తర్వాత ఫాంగ్ కి జియాంగ్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడే పైకి నా రూమ్ కి రా అని చెప్పడు ఆర్డర్ వేస్తాడు. ఫాంగ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే అతను తన రూమ్ నెంబర్ చెప్పి రా అని ఫోన్ పెట్టేస్తాడు. ఫాంగ్ మళ్ళీ కాల్ చేసి నేను రానంటే రాను, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటే జియాంగ్ నీకు బట్టలు మార్చుకోవడానికి 10 minutes టైం ఇస్తున్నాను, తొందరగా రా అని అంటాడు. ఫాంగ్ కోపంగా ఏంటి నువ్వు పిలవగానే నేను వచ్చేస్తానా, నేను రానంటే రాను, నువ్వు నన్ను ఇలాగే మళ్ళీ మళ్ళీ విసిగిస్తే నీపై కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. కానీ జియాంగ్ ఫోన్ స్పీకర్ లో పెట్టగానే పక్కనే ఉన్న మేనేజర్ వాయిస్ వినపడుతుంది. ఫాంగ్ త్వరగా పైకి రా, మన ప్రెసిడెంట్ గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాం అని చెప్పగానే ఫాంగ్ కి మైండ్ బ్లాక్ అయిపోయి నర్వస్ గా సార్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్తుంది. దాంతో మనోడు ఇప్పుడైనా 10 minutes లో వస్తావా అని చెప్పగానే దెబ్బకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది.
ఆమె చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ నేను మాట్లాడినవన్నీ వీళ్ళు వినేసారా ఏంటి అని టెన్షన్ పడుతుంది. తర్వాత తెచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో క్లయింట్ కూడా ఇంప్రెస్ అయిపోతాడు. అందరూ ఆమె వర్క్ ని అప్రిషియేట్ చేస్తుంటే జియాంగ్ మాత్రం కానీ ఇందులో కొన్ని చేంజెస్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి, సో నువ్వు ఇక్కడే ఉండు అని ఆర్డర్ ఇస్తాడు. ఇక వెళ్లిపోయాక జియాంగ్ ఆమె దగ్గరకు వచ్చి రిపోర్ట్ చాలా బాగుంది కానీ అందులో ప్రాఫిట్ మార్జిన్ ని సరిగ్గా చూపించలేదు అని చెప్తాడు. ఈయన నన్ను ఇక్కడ ఉంచమనింది కేవలం వర్క్ గురించి మాట్లాడడానికా అని షాక్ అవుతుంటే జియాంగ్ నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు దీన్ని ఇంకా క్లియర్ గా చెక్ చేస్తాను అని అంటే ఫాంగ్ థ్యాంక్స్ అని చెప్తుంది. అంతలోనే మనోడు ఆమెకి చాలా క్లోజ్ గా రావడంతో ఫాంగ్ నర్వస్ అవుతుంది. ఎందుకు అవుతుందో తెలియదు బట్ అవుతుంది. జియాంగ్ అక్కడున్న గ్లాస్ ని పట్టుకొని నువ్వు నా గ్లాస్ లో నీళ్లు తాగుతున్నావు అని చెప్తే ఆమె షాక్ అయ్యి అయ్యో నేను ఇతన్నంతా తాగేశానా అని కంగారు పడుతుంటే అతను సరే ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని అండమే ఆలస్యం జంప్ అవుతుంది. జియాంగ్ స్మైల్ ఇస్తూ అదే కప్ తో నీళ్లు తాగుతాడు. ఫాంగ్ బయటకు వచ్చాక చెక్ చేసుకుంటే రూమ్ లోనే కీ మర్చిపోయిందని అర్థం అవుతుంది. దాంతో డోర్ కొట్టగానే మనోడు డోర్ తీసి ఒక్కసారిగా ఆమె లోపలికి లాక్కొని మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగితే ఫాంగ్ నా రూమ్ కి లోపల ఉండిపోయింది అని చెప్తే అతను పక్కకు జరగడంతో ఆమె కిందకి వెతుకుతుంది. నేను ఇందాక ఇక్కడే కదా పెట్టాను, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అని వెతుకుతుంటే జియాంగ్ తన పాకెట్ లో నుంచి తీసి ఇదేనా నువ్వు వెతుకుతుంది అని అడుగుతాడు. ఫాంగ్ నువ్వే తీసావా అది అని అంటే అతను ఇది నా కార్పెట్ కలర్ లోనే ఉండడంతో నీకు కనిపించుండదు, నేనే తీసి పెట్టుకున్నా అని అంటే కోపంగా అంటే నువ్వు దొంగతనంగా నా రూమ్ కి తీసుకున్నావా అని కోపంతో వెళ్లిపోతుంటే తను ఆమెను గట్టిగా పట్టుకొని చేతిలోని ఫైల్స్ అన్నిటిని కింద పారేసి తన చేతుల్లోకి లాక్కొని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. ఫాంగ్ కోపంతో తను బైట్ చేస్తూ చంపపై కొడుతుంది. జియాంగ్ కిస్ చేయడం ఆపి నిజంగానే నన్ను కొట్టావా అని అడిగితే ఆమె కొంచెం కూల్ అవుతుంది. సో అతను కింద పడిన ఫైల్ తీసి చేతికిస్తూ తీసుకో అని పంపిస్తాడు. నెక్స్ట్ ప్రెజెంటేషన్ మీటింగ్ లో ఫాంగ్ వచ్చి కూర్చుంటుంది. జియాంగ్ అందరి ముందు ఫాంగ్ ని చూస్తూ నాకు కొంచెం నీళ్లు తెచ్చిస్తావా అని అడిగితే ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్ ఇస్తుంది. అక్కడ వాన్ అనే కొలిగ్ కూడా ఉంటాడు. అతను ఆమెకు థ్యాంక్స్ చెప్పగానే జియాంగ్ మాత్రం కొంచెం జెలస్ ముఖం పెట్టి స్క్రిప్ట్ రెడీగా ఉందా అని అడుగుతాడు. ఫాంగ్ నేను స్క్రిప్ట్ లేకుండానే మేనేజ్ చేయగలను అని చెప్తే జియాంగ్ అయితే కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది అని అంటే ఫాంగ్ మనసులో అతను నా హస్బెండ్ అయినప్పటికీ ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ కదా కాబట్టి నా పర్సనల్ ఎమోషన్స్ ని వర్క్ లోకి తీసుకురాకూడదు అని అనుకుని నాకు నమ్మకం ఉంది నేను చేయగలను అని చెప్తుంది. సో ఆమె స్క్రిప్ట్ లేకుండానే సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చూసి జియాంగ్ మనసులోని ప్రౌడ్ గా ఫీల్ అయిపోతాడు. మీటింగ్ అయిపోయాక ఆ వాన్ అనే అతను ఫాంగ్ దగ్గరకు వచ్చి స్వీట్స్ ఇస్తాడు. ఫాంగ్ థ్యాంక్స్ చెప్తే అతను ఇంత పొలైట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ ప్రెజెంట్ నిజంగా చాలా బాగుంది అని అంటుంటే ఫాంగ్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. అతను ప్రెసిడెంట్ జియాంగ్ నిజంగా చాలా మంచి పర్సన్, కాకపోతే వర్క్ విషయంలో కొంచెం సీరియస్ గా ఉంటారు, నువ్వు ఫీల్ అవ్వకు అని అంటే ఫాంగ్ అతను ఎప్పుడు ఇంతేనా అని అడిగితే అతను అవును అందరినీ ఇలాగే ట్రీట్ చేస్తారు, సరే కానీ నీ నెంబర్ ఇస్తావా అని అడుగుతుంటే ఫాంగ్ నెంబర్ ఇవ్వబోతుంది. బట్ ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఒకళ్ళు చూస్తుంటారు కదా మన హీరో గారు ఫుల్ జెలస్ ఫీల్ అవుతుంటాడు. అసిస్టెంట్ వచ్చి బాస్ మీ వైఫ్ ని ఇక్కడికి రమ్మని అంటారా అని అడుగుతాడు. కానీ జియాంగే వాళ్ళ దగ్గరకు వచ్చి మనం మళ్ళీ హోటల్ కి వెళ్దాం పదండి అని పిలుస్తాడు. కార్ లో వెళ్తుంటే మేనేజర్ ఫాంగ్ తో ఏమైంది ఫాంగ్ ప్రెసిడెంట్ జియాంగ్ నీ పైన ఏమన్నా కోప్పడ్డా అని అంటే లేదు అని చెప్తుంది. కానీ మనసులో మాత్రం నెంబర్ 1 సోది మొహోడు వాడు అని తిట్టుకుంటుంటే మేనేజర్ ప్రెసిడెంట్ జియాంగ్ పైకి కోల్డ్ గా కనిపించిన రియల్ గా చాలా మంచివాడు, మేమంతా స్కూల్లో ఉన్నప్పుడు అతన్ని ఒక రోల్ మోడల్ లాగా చూసేవాళ్ళం, కానీ ఆ ఫెంగ్ మాత్రమే అతన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది, సరేలే ఈ రోజు మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని ఇద్దరు డ్రింక్స్ చేస్తుంటారు. ఇంకో పక్క జియాంగ్ కాల్లో కూర్చొని ఫాంగ్ ఇంకా వాన్ కలిసి ఉన్న ఫోటోని ఫోన్ లో జూమ్ చేసి చూస్తూ పిచ్చా జల్సితో రగిలిపోతుంటాడు. వీడేమైనా ఇడియటా అని మనసులో తిట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్ తో సిగరెట్ తాగుతుంటే అప్పుడే ఫాంగ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి బాస్ అని పిలుస్తుంది. జియాంగ్ కోపంతో ఏంటి నీకు నన్ను బాస్ అని పిలవడం అలవాటైపోయిందా అని అడుగుతూ ఆమెకు బాగా క్లోజ్ గా వస్తాడు. అతను ఆమె హెయిర్ ని టచ్ చేయబోతుంటే ఫాంగ్ వెనక్కి జరుగుతుంది. జియాంగ్ నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అని అంటే ఫాంగ్ ఏం లేదంటుంది. అతని దగ్గరకు వచ్చి కిస్ చేయబోతుంటే ఆమె ఆపి ప్రెసిడెంట్ జియాంగ్ మీరు ఇంత క్లోజ్ గా నాకు ఎందుకు వస్తున్నారు, ఎవరైనా చూస్తారు అని అంటే జియాంగ్ కోపంతో నువ్వు నన్ను ఇప్పటికే ప్రెసిడెంట్ జియాంగ్ అని ఎందుకు పిలుస్తున్నావు అని నిలదీస్తాడు. ఫాంగ్ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని వేరుగా ఉంచాలి కదా అని చెప్తే జియాంగ్ అసలు ఏం వినడు. ఆమెని ఫోర్స్ గా లాక్కొని డీప్ గా కిస్ చేస్తుంటాడు. ఫస్ట్ ఆమె వద్దంటుంది బట్ తర్వాత రెస్పాన్స్ అవుతుంది. అంతలోనే సడన్ గా వర్షం అవ్వడంతో మిగతా ఎంప్లాయీస్ అందరూ షెడ్ కోసం అటువైపే వస్తుంటారు. అది అబ్జర్వ్ చేసి ఫాంగ్ దూరంగా జరుగు ఎవరో వస్తున్నారు అని నెడుతుంది. కానీ జియాంగ్ మాత్రం వినకుండా ఆమెను అలాగే కిస్ చేస్తూనే ఉంటాడు. ఫాంగ్ విడిపించుకుంటూ నువ్వు నిజంగా ఒక పర్ఫెక్ట్ బి అని తిడుతుంటే అతను నవ్వి సరే నేను రాత్రి నిన్ను కలవడానికి రూమ్ కి వస్తాను అని చెప్పి పక్కకు జరుగుతాడు. అంతలో కొలీగ్స్ అక్కడికి వచ్చి ఫాంగ్ నువ్వు ఇక్కడ ఉన్నావా, అరే ప్రెసిడెంట్ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని షాక్ అవుతుంటే మేనేజర్ ఫాంగ్ ని చూసి నీ బట్టలు చాలా తడిసిపోయాయి అని అంటుంది. అంతలోనే అక్కడికి వాన్ రాగానే అతను తన జాకెట్ తీసి ఫాంగ్ కి ఇవ్వబోతుంటాడు. అది చూసిన జియాంగ్ పిచ్చ కోపంతో తను చూస్తుంటే ఫాంగ్ వద్దు వాన్ నీ బట్టలు కూడా తడిసిపోతాయి అని అడిగితే తను పర్లేదు నువ్వు వేసుకో మళ్ళీ వాష్ చేసి ఇద్దు గాని నీకు చలి పెడుతుంది అని అంటుంటే జియాంగ్ అసిస్టెంట్ మనసులో మాత్రం వామ్మో వీడేంటి కావాలని సింహం నోట్లో తల పెడుతున్నాడు అని టెన్షన్ పడుతుంటే మేనేజర్ అవును ఫాంగ్ నువ్వు చాలా సన్నగా ఉన్నావు
చలి తట్టుకోలేవు, సైలెంట్ గా దీన్నేసుకో అని బలవంతంగా జాకెట్ తొడిగిస్తుంది. అంతలోనే వర్షం తగ్గడంతో అందరూ వెళ్లిపోతారు. బట్ జియాంగ్ మాత్రం మంటతో అక్కడే కూర్చుంటాడు. ఫాంగ్ తన రూమ్ కి వచ్చి జియాంగ్ కి నేను ఇచ్చే గిఫ్ట్ చాలా బాగా నచ్చుతుందని హ్యాపీగా ఈగర్ గా వెయిట్ చేస్తుంటే జియాంగ్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను ఈ రాత్రికి రూమ్ కి రావట్లేదు అని. ఈసారి ఫాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్ ఇంకా ఫాంగ్ ఒకే లిఫ్ట్ లో ఉంటారు. అతని పక్కన నిలబడిన ఆమె పిచ్చ కోపంతో అతని కాలిపై హీల్ తో గట్టిగా తొక్కుతుంది. పక్కనే ఉన్న వాన్ ఫాంగ్ ని చూసి, ఫాంగ్ రాత్రి సరిగ్గా నిద్రపోలేదా నువ్వు అని అడిగితే ఆమె కావాలని జియాంగ్ కి వినపడేలా, అవును రాత్రి చాలా లేట్ గా వచ్చాను కదా అందుకే అని కోపంగా చెప్తుంది. ఆ తర్వాత జియాంగ్ ఎయిర్పోర్ట్ లో నా కోసం వెయిట్ చేయి అని మెసేజ్ చేసినా కూడా పట్టించుకోకుండా అతను ఇగ్నోర్ చేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. బెడ్ పై పడుకుని ఉంటే మనోడొచ్చి, నువ్వు ఎయిర్పోర్ట్ లో నా కోసం ఎందుకు వెయిట్ చేయలేదు అని అడుగుతాడు. దానికి ఫాంగ్, అవునా నేనేం నీ మెసేజ్ చూడలేదు అని చెప్తే అతను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే ఆమె దుప్పటి కప్పేసుకొని పడుకుంటుంది. బట్ జియాంగ్ ఆమె దగ్గరకు వచ్చి, దేనికి కోపంగా ఉన్నావు, నిన్న రాత్రి నేను నిన్ను కలవడానికి రాలేదనా అని అడుగుతాడు. ఫాంగ్ కాదంటే అతను, సరే మరి దేనికి అని అడిగితే ఫాంగ్, నాకు అస్సలు నచ్చట్లేదు, నువ్వు ఆఫీస్ టైంలో ఒకలాగా పర్సనల్ టైంలో ఇంకోలాగా బిహేవ్ చేస్తావు, ఆఫీస్ లో చాలా రూడ్ గా ఉంటావు నాతో తెలుసా నీకు అని చెప్తే జియాంగ్ నవ్వే, ఇప్పుడు ఆఫీస్ టైం కాదు కదా, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ జియాంగ్ ని కాను అని చెప్తా ఆమెను కిస్ చేయబోతుంటే ఫాంగ్ ఆపి, ఇప్పుడు కూడా ఏమొద్దు, ఎందుకంటే నా కళ్ళకి నువ్వు ప్రెసిడెంట్ జియాంగ్ లాగే కనిపిస్తున్నావు, నాకు నా హస్బెండ్ కి బాస్ కి మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు, ఇలా చేస్తుంటే నా హస్బెండ్ కి నేనే ద్రోహం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది ఎడ్డమొకంది. దానికి జియాంగ్, అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి, నీ హస్బెండ్ ని మార్చాలనుకుంటున్నావా అని అంటే ఫాంగ్, నేనెప్పుడు అలా అన్నాను, ఏదేదో మాట్లాడుకో అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. నెక్స్ట్ డే లంచ్ టైమ్ లో వాన్ దూరం నుంచి ఫాంగ్ కి సైగ చేస్తాడు. కొలిగది చూసి, పద మనం అతని దగ్గరికి వెళ్దాం అని పిలుస్తుంది. ఫాంగ్ వద్దంటున్నా వినకుండా ఆమెను బలవంతంగా తీసుకెళ్తుంది. వాన్ ఫాంగ్ తో మాట్లాడడం చూసి కొలిగ్ చాలా ఇంప్రెస్ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని. అప్పుడు వాన్ అంటాడు, ప్రెసిడెంట్ గారు మనం అందరం ఎంజాయ్ చేయడానికి రిసార్ట్ మొత్తం బుక్ చేశారంట అని చెప్తూ మాటల మధ్యలో ఫెంగ్ కూడా మిస్టర్ జియాంగ్ ని కలవడానికి వచ్చింది అని చెప్పగానే ఫాంగ్ విని షాక్ అవుతుంది. వాన్ నీకు ఫెంగ్ తెలుసా అని అడిగితే ఫాంగ్ లేదంటుంది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా కూర్చొని, జియాంగ్ నిజంగానే ఫెంగ్ కంపెనీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశాడా అని ఒకటే బాధపడుతుంటే కాసేపటికి మనోడు అక్కడికి వచ్చి, నువ్వు ఇంకా ఏం తినలేదా అని అడుగుతాడు. ఫాంగ్ తినేసానంటే అతను, ఎవరితో అవాన్తోనా అని అడగగానే ఫాంగ్ అవునని చెప్తుంది కదా. సో అతని ముఖం మాడి మసవుతుంది. ఫాంగ్ అది అబ్జర్వ్ చేసి, ఓ జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడిగితే మనోడు కొంచెం కూడా సంకోచించకుండా, అవును నేను జెలస్ అవుతున్నాను అని ఒప్పుకుంటాడు. అంత స్ట్రైట్ గా చెప్పేసరికి ఆమె షాక్ లో ఉండిపోతుంది, ఎందుకంటే జస్ట్ సరదాగా అని ఉంటుంది కదా. సో అతను వెళ్లిపోయాక కూడా ఈయన నిజంగానే నా కోసం జెలస్ అవుతున్నాడా అని ఆలోచిస్తుంది. తర్వాత కొలిగ్ వచ్చి, పక్కనే కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు వెళ్దామా అని అంటే ఫాంగ్ వద్దంటుంది. ఆ రాత్రి మన మేడం గారు దొంగతనంగా జియాంగ్ రూమ్ లోకి వస్తుంది. అతను ఏమైంది అని అంటే ఫాంగ్, మా నాన్న నిన్ను కలవడానికి వచ్చారా, నువ్వు వాళ్ళ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పావా అని అంటే జియాంగ్, నువ్వు దీని గురించేనా మాట్లాడాలనుకుంది అని అడిగితే ఆమె అవునంటుంది. అతను ఈ అర్ధరాత్రి పూట బాస్ రూమ్ కి వచ్చి దీని గురించి మాట్లాడాలా అని అడిగితే ఫాంగ్, ఇప్పుడు ఆఫీస్ డ్యూటీ అయిపోయింది కదా, పైగా ఇది పర్సనల్ విషయం అని అంటే జియాంగ్ నవ్వి, ఓహో ఇప్పుడు నీకు డిఫరెన్స్ బాగానే తెలుస్తోందే, నేను ఎప్పుడు హస్బెండ్ నో ఎప్పుడు బాస్ నో అని అంటే ఫాంగ్, నేను సీరియస్ గా వర్క్ గురించి మాట్లాడుతున్నాను అని అంటే జియాంగ్, కానీ నాకు ఇప్పుడు వర్క్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని బెడ్ పై పడుకుంటాడు. ఫాంగ్, నువ్వు నిజంగానే పడుకుంటున్నావా అని అంటే జియాంగ్ ఇమ్మీడియట్ గా ఆమెను తన వైపుకి లాక్కొని గట్టిగా కడులు చేసుకొని పడుకోబెట్టుకుంటాడు. అది జస్ట్ నార్మల్ బిజినెస్ డీల్ బేబీ, నువ్వు అనుకుంటున్నంత కాంప్లికేటెడ్ ఏం కాదు అని చెప్తే ఫాంగ్ మనసులో, నేను నా వల్లనే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడేమో అనుకున్నాను, మేబీ నేనే ఎక్కువగా థింక్ చేస్తున్నాను అని అనుకొని పైకి మాత్రం, సరే నన్ను వదులు నేను నా రూమ్ కెళ్లి పడుకుంటాను. కానీ జియాంగ్ మాత్రం ఆమెను గట్టిగా పట్టుకొని, నువ్వెక్కడికి వెళ్ళవు ఇక్కడే పడుకో అని వదలడు. సో ఆమె కూడా పడుకుంటుంది. నెక్స్ట్ డే ఫాంగ్ కార్ లో వెళ్తుంటే ఫెంగ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా వెళ్తుండడం చూసి కొంచెం బాధపడుతుంది. వీళ్ళంతా నేననే ఒక పర్సన్ ఉన్నానని కూడా తెలియకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు, నేను ఎప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక ఎక్స్ట్రా మెంబర్ లాగే మిగిలిపోయాను అని బాధపడుతుంటే అంతలోనే ఆమెకు సాంగ్ నుంచి కాల్ వస్తుంది. ఫాంగ్, నా కార్ రిపేర్ అయింది, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా అని అంటే ఫాంగ్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తుంది. కానీ ఆ కార్ లో వచ్చి కూర్చుంది జియాంగ్ అన్నమాట. ఫాంగ్ అతనికి వాటర్ బాటిల్ ఇస్తుంది. జియాంగ్ నిన్ను ఎవరైనా కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారా అని అంటే ఆమె అవునంటుంది. అతను, సరే కానీ నీ ఫేస్ ఎందుకు అంత డల్ గా ఉంది అని అడిగితే ఫాంగ్ మనసులో, ఏదేమైనా ఇతనికి మాత్రం నా ఎమోషన్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి అనుకుంటుంది. జియాంగ్, నువ్వు హ్యాపీగా లేనట్టున్నావు, ఏమైంది అని అడిగితే ఫాంగ్, నేను హ్యాపీగా లేనని ఎవరు చెప్పారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. జియాంగ్, అవునా అయితే పద చూపిస్తా అని ఆమెను ఒక ఓల్డ్ బార్ షాప్ కి తీసుకెళ్తాడు. ఫాంగ్, ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని అంటే అతను, ఎందుకు తీసుకొచ్చానా, ఇక్కడ ఏముంటుంది, మందు ఉంటుంది, ఏం చేస్తారు, తాగుతారు అని వాటర్ ఇస్తూ ఏవేవో జోకులు వేసి ఆమె నవ్విస్తాడు. తర్వాత అడుగుతాడు, ఇప్పుడు నీ మూడ్ బెటర్ గా ఉందా అని. దానికి ఆమె, నా మూడ్ ఎప్పుడు పాడైందని అసలు, అయినా నీకు సడన్ గా ఈ బార్ టెండింగ్ ఐడియా ఎందుకు వచ్చింది అని అడిగితే జియాంగ్, జస్ట్ నిన్ను కంఫర్ట్ చేయడానికి మాత్రమే అని చెప్తాడు. అప్పుడు ఒక స్ట్రేంజర్ వచ్చి ఫాంగ్ నెంబర్ అడగడానికి ట్రై చేస్తాడు. అది చూసి మన పొసెసివ్ హస్బెండ్ గారు తట్టుకోలేకపోతాడు. మధ్యలోకి వచ్చి, నెంబర్ గింబర్ దొరకదు, ఈమె నా వైఫ్ అని
వార్నింగ్ ఇస్తాడు. ఆ అబ్బాయి భయపడి పారిపోతాడు. ఫాంగ్ నవ్వుతూ, జియాంగ్ నువ్వు నన్ను ఫుల్ గా మత్తులో ముంచేద్దాం అనుకుంటున్నావా అని అంటే జియాంగ్ నవ్వి, ఎందుకు నువ్వు ఆల్రెడీ మత్తులోకి జారుకున్నావా ఏంటి? సరే కానీ కొన్ని రోజుల తర్వాత మనం కలిసి వెడ్డింగ్ రింగ్స్ తీసుకోవడానికి వెళ్దాం అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఫాంగ్ కూర్చొని రింగ్స్ ట్రై చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియాంగ్ అది చూసి, నువ్వు నీ అన్ని వేళ్ళకి రింగ్స్ తీసేసుకో అని అంటే ఫాంగ్ నవ్వుతూ, అవునా అంత బడ్జెట్ నేను ఎఫోర్డ్ చేయగలనా అని అంటే జియాంగ్ సేల్స్ గర్ల్ తో ఈ రింగ్స్ అని ప్యాక్ చేయించండి అని ఆర్డర్ వేస్తాడు. ఫాంగ్ నేనేదో ఊరికే జోక్ చేశాను అని అంటే జియాంగ్ ఆమె కోసం చాలా రింగ్స్ తెప్పిస్తాడు. ఇలాంటి హస్బెండ్ దొరకల్లా. సేల్స్ గర్ల్ ఫాంగ్ తో, మేడం ఇవన్నీ కస్టమ్ మేడ్ రింగ్స్, బాస్ 3 సంవత్సరాల క్రితమే అపాయింట్మెంట్స్ ఇచ్చి మరి ప్రత్యేకంగా మీకోసం చేయించారు అని చెప్పగానే ఫాంగ్ దిమ్మ తిరిగి 3 సంవత్సరాల క్రితమా అని ఆలోచనలో పడుతుంది. మా పెళ్ళైంది కూడా 3 ఏళ్ల క్రితమే కదా, ఆ టైంలో అందరూ నవ్వారు నాలాంటి వర్త్లెస్ అమ్మాయిని చేసుకున్నాడని, కానీ ఈయన నా అబ్బాయి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే జియాంగ్ ఆమెతో, నాకైతే ఈ స్టోన్ ఉన్న రింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది, ఈ జెమ్స్ అన్నిటికంటే చాలా యూనిక్ అని చెప్పడంతో ఆమె అతని వైపే చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత సీన్ లో ఆఫీస్ లో కొలీగ్ ఫాంగ్ ని చూసి, నువ్వు వీకెండ్ లో ఏం చేసావు ఫాంగ్, కళ్ళ కింద అంత పెద్ద నల్ల సర్కిల్స్ వచ్చాయి అని అడుగుతుంది. ఫాంగ్ కి జియాంగ్ తో రాత్రంతా రొమాన్స్ చేసిన విషయాలన్నీ గుర్తొచ్చి సిగ్గుపడుతూ, అది నేను రాత్రిళ్ళు లేట్ గా టీవీ సిరీస్ లో చూసానులే అని అబద్ధం చెప్తుంది. కొలీగ్ ఏదైతే ఏంటి, మనకు హాలిడే దొరికింది, ప్రెసిడెంట్ జియాంగ్ చాలా మంచివారు, మన కోసం స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేశారు అని చెప్తారు. తర్వాత వాళ్ళంతా ట్రిప్ కోసం రెడీ అయి వెళ్తుంటే కొలీగ్ ఫాంగ్ ని చూసి, నువ్వేంటి ఫాంగ్ స్కూల్ ట్రిప్ కి వెళ్ళేలా పిల్ల బచ్చ బట్టలు వేసుకుని వచ్చావు అని అడిగితే ఫాంగ్, మా ఫ్యామిలీ ప్రిపేర్ చేసింది అని చెప్తూ అక్కడ ఉన్న జియాంగ్ ని చూసి, ఈయన కూడా ఇక్కడికి వచ్చాడా అని అనుకుంటుంది. అప్పుడే వాన్ వచ్చి, నీ కోసం వాటర్ బాటిల్ ఓపెన్ చేయనా అని ఆమెకేదో ఏళ్ళు చేతులు లేనట్టు అడుగుతాడు. ఫాంగ్ ఆబ్వియస్లీ వద్దంటుంది. కొలీగ్ ఫాంగ్, మీ ఇద్దరు బట్టలు సేమ్ బ్రాండ్ కదా అని అంటే దూరం నుంచి మనోడు చూస్తుంటాడు. వాళ్ళిద్దరు పక్క పక్కన, అది కూడా పళ్ళు బయట పెట్టి మాట్లాడడం చూసి మనోడికి పిచ్చ జలసి వచ్చేస్తుంది. అంతలోనే మేనేజర్ వచ్చి, ఆ అమ్మాయి మేబీ అతని గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటది, ఎందుకంటే వాన్ వైట్ కలర్ బట్టలు వేసుకున్నాడు, ఆ అమ్మాయి బ్లాక్ వేసుకుంది, ఇది పక్కా మ్యాచింగ్ కపుల్ అవుట్ ఫిట్ అని చెప్తాడు. అసలే మంటలో ఉన్న మనోడికి ఇంకా మండిపోతుంది. నా బట్టలు నా వైఫ్ తో మ్యాచ్ అవ్వట్లేదు, కానీ ఆ ఐటమ్ గడితో మ్యాచ్ అవుతున్నాయా అని మండిపోతాడు. అప్పుడే ఫాంగ్ వెనక్కి జరుగుతూ ఒక్కసారి ఢీ కొట్టి సారీ చెప్తుంది. కట్ చేస్తే ఆ వెనకాల ఉన్నది ఎవరో కాదు, జియాంగే. అతను ఆమెను పట్టుకోగానే ఫాంగ్, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అతను ఆమె బ్యాగ్ తీసి తనే పట్టుకొని, ఇది ఇంత బరువుగా ఉందేంటి అని అడుగుతాడు. ఫాంగ్, నువ్వే కదా ప్యాక్ చేసింది అని అంటే జియాంగ్, నువ్వెన్ని మష్రూమ్స్ కోసావు అని అడిగితే ఆమె చాలా చూపించి, కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అతను నేను ఇటువైపు నుండి వెళ్తున్నాను ఆమె చేయి పట్టుకొని నడుస్తుంటాడు. ఆ తర్వాత వాన్ ఫాంగ్ దగ్గరకు వచ్చి, సారీ ఫాంగ్, మన అవుట్ ఫిట్స్ ఇలా మ్యాచ్ అవుతాయని నాకు తెలీదు అని అంటే ఫాంగ్, పర్లేదు ఇందులో నీ తప్పేం లేదు అని తింటుంటే వాన్ ఆమె వైపే చూస్తుంటాడు. ఫాంగ్, ఏమైంది అని అడిగితే వాన్, నిజానికి నేను నిన్నొక విషయం అడగాలి అని చెప్పే లోపే జియాంగ్ గారు వచ్చేస్తారు. వాన్ టెన్షన్ తో, బాస్ మీరు కూర్చోండి అని అంటే జియాంగ్ సీరియస్ గా, వాన్ నిన్న అక్కడ లాంజ్ లో ఎవరో పిలుస్తున్నారు వెళ్ళు అని పంపించేస్తాడు. జియాంగ్ అక్కడ కూర్చొని, ఈ రోస్టెడ్ మష్రూమ్స్ అంత టేస్టీగా ఉన్నాయా అని అడుగుతుంటే ఫాంగ్ అవునని చెప్పి అతనికి కూడా ఇస్తుంది. జియాంగ్ కి మండి, నువ్వు నా నుండి అంత దూరంగా ఎందుకు కూర్చున్నావు, నీ బ్యాగ్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీ అని అంటే ఫాంగ్ షాక్ అయి, నీకు దెబ్బ తగిలిందా, చేయి చాపు అని అడుగుతుంది. అక్కడ దెబ్బ ఉండడంతో అతను చేయి పట్టుకుని మెడిసిన్ రాస్తుంది. అతను ఆమె వైపే చూస్తూ చేత్తో హెయిర్ ని టచ్ చేయబోతుంటే ఫాంగ్ ఆపి, ఏం చేస్తున్నావు అండ్ ఈ రోజు రాత్రి చేతికి నీళ్ళని తగలనీయకు అని మష్రూమ్ తింటుందా. జియాంగ్, టేస్టీగా ఉందా, నాకు కూడా కావాలి అని చెప్పి ఆమె తిన్నదే లాక్కుని దబదబా తినేస్తాడు. తర్వాత వాళ్ళంతా గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. కొలిగొచ్చి, వాన్ నీ గురి చాలా బాగుంది అని అంటే ఫాంగ్ కూడా అవునని ఒకటే మెచ్చుకుంటుంది. వాళ్ళందరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు కదా. మన పొసెసివ్ హస్బెండ్ గారు తట్టుకోలేక ఇద్దరి మధ్యలోకి వచ్చి దూరిపోతాడు. కావాలని ఫాంగ్ ముందు షో ఆఫ్ చేయడం కోసం గ్లాసెస్ పెట్టుకొని గురి చూసి పర్ఫెక్ట్ గా షాట్ కొడతాడు. అది చూసి అందరూ షాక్ అయ్యి, వావ్ బాస్ అదిరిపోయి షాట్ కొట్టారు అని అంటుంటారు. కానీ ఫెంగ్ కి తెలుసు ఇతను కావాలని ఇక్కడ షో ఆఫ్ చేయడానికి వచ్చాడు అని. సో అప్పుడు కొలిగా అడుగుతుంది, జియాంగ్ కి షూటింగ్ కూడా వచ్చా అని అంటే ఫాంగ్ మనసులో, ఇంతకీ ఈ సింహం తన గొప్పతనాన్ని ఎవరికి చూపించడానికి ట్రై చేస్తుందా అని నవ్వుకుంటుంది. కాసేపటికి జియాంగ్ వచ్చి, ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఫాంగ్ మేనేజర్ తో కలిసి మౌంటైన్ కి వెళ్తున్నాను అని అంటే, జియాంగ్ కేవలం మీ ఇద్దరేనా అని అంటే ఫాంగ్, మిగతా వాళ్ళు కూడా వస్తారు అని చెప్తుంది. అతనికి ఏదో తేడా కొట్టి ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఫాంగ్, వదులు ఎవరైనా చూస్తారు అని అంటుంటే జియాంగ్ మాత్రం, ఏమీ కాదురా అని గట్టిగా పట్టుకుని తీసుకెళ్తాడు. ఇంకో పక్క కొందరు అబ్బాయిలు వాన్ తో కలిసి, నువ్వు ఫాంగ్ ని లైక్ చేస్తుంటే వెళ్లి కన్ఫెస్ చేసే బ్రో, ఇదే కరెక్ట్ టైం, మళ్ళీ ఛాన్స్ దొరకదు అని అంటే వాన్, కానీ ఆమె సింగిల్ కాదో నాకు తెలీదు అని అంటే వాళ్ళు, ఏదైతే ఏంటి బ్రో, ఛాన్స్ మిస్ చేసుకోకు అని మాట్లాడుకుంటారు. కానీ అక్కడే దూరంగా ఉన్న ఫాంగ్ జియాంగ్ ఇదంతా వినేస్తారు. జియాంగ్ ఫేస్ చూసి ఫాంగ్ భయపడి, నా మాట విను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు, అతను నన్ను లైక్ చేస్తున్నాడని, నాకు ప్రపోజ్ చేస్తాడని నాకు అసలు తెలీదు అని చెప్తే జియాంగ్ నవ్వి, తెలుసు ఇందులో నీ తప్పేం లేదు, కానీ నా వైఫ్ అంత చార్మింగ్ గా ఉంటే నేనేం చేయాలి అని చెప్తూ ఆమెను ఒక్కసారిగా ఎత్తుకుంటాడు. ఫాంగ్, ఏం చేస్తున్నావు, వాళ్ళు చూస్తారు వదులు అని టెన్షన్ పడుతున్నా కూడా వినకుండా రూమ్
రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. లోపలికి రాగానే ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ చేస్తుంటాడు. ఫాంగ్ బయట ఎవరో ఉన్నారని ఆపాలని చూసినా ఆగడు. నువ్విక్కడికి నీ ఇష్ట ప్రకారం రాగలిగావు, కానీ నీ ఇష్ట ప్రకారం వెళ్ళలేవు అని చెప్తూ ఆమెను బెడ్ పై లాక్కొని ఇద్దరు చాలా ప్యాషనెట్ గా వాళ్ళ టైం ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ ఆమె నిద్రపోతుంటే అతను వాచ్ పెట్టుకుని రెడీ అవుతూ ఈ రాత్రి పార్టీ ఉంది, ఎవరితోనూ కలిసి డాన్స్ చేయకు అని ఆర్డర్ వేస్తాడు. ఫాంగ్ లేచి యాటిట్యూడ్ గా అది నేను చూసుకుంటాలే, ఆఫ్టర్ ఆల్ నేను ఇంత చార్మింగ్ గా ఉన్నప్పుడు నా కోసం అబ్బాయిలు లైన్ పడినా పడొచ్చు అని అంటుంటే మన జెలస్ హస్బెండ్ గారు ఆమెకు బాగా క్లోజ్ గా వచ్చి అవునా అయితే ట్రై చేసి చూడు అని ఛాలెంజ్ చేస్తాడు. ఫాంగ్ నన్ను బెదిరిస్తున్నావా అని అంటే అతను అవునన్నట్టు చూస్తాడు. అప్పుడు ఆమె అతన్ని కాలుతో తంతుంది. తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. అందరూ మాస్క్ వేసుకొని కపుల్ డాన్స్ చేస్తుంటారు. వాన్ అక్కడికి రావడం చూసి ఫాంగ్ ఎక్కడ డాన్స్ అడుగుతాడేమోనని భయపడి త్వరగా పారిపోవాలని చూస్తుంది. కానీ జియాంగ్ ఆమెను పట్టుకొని ఏంటి ఎవరు చేస్తున్నారు నిన్ను అని అడుగుతాడు. ఫాంగ్ చెప్పేలోపే ఆ వాన్ గడి వాయిస్ వినపడడంతో మనోడు ఆమె లాక్కుని ఒక పిల్లర్ వెనకాల దాక్కుంటాడు. అతను వెళ్లిపోగానే ఫాంగ్ అతను దూరం నెట్టి వెళ్లిపోబోతుంటే మనోడు ఆమె చేయి పట్టుకుని నీకోసం అబ్బాయిలు లైన్ పడుతుంది అన్నావు కదా అని టీజ్ చేస్తుంటే ఫాంగ్ నేనేదో ఊరికే జోక్ చేశాను అని అంటే జియాంగ్ నువ్వెలాగో ఇక్కడికి వచ్చావు కదా నాతో కలిసి డాన్స్ చేయొచ్చు కదా అని వంగి మరీ చేయి చేస్తాడు. ఫాంగ్ షాక్ అయ్యేలోపు అతను ఆమె నడుం పట్టుకుంటే ఏం చేస్తున్నావు నాకు డాన్స్ రాదు అని అంటుంది. జియాంగ్ నువ్వు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదా, రా నేను నేర్పిస్తాను అని చేయిస్తుంటే ఫాంగ్ కొంచెం కష్టపడుతుంది. జియాంగ్ నువ్వు నిజంగానే ఎవరితో డాన్స్ చేయలేదా అని అడిగితే ఫాంగ్ మేబీ చేసుండొచ్చు అని అంటే మనోడు జలసీతో ఎవరితో చేసావు అని అడుగుతాడు. ఫాంగ్ నేను ముందు చాలా మందితో చేశాను నాకెలా గుర్తుంటుంది అని అంటే అతను అవునా ఎంత మందితో చేసావు అని అడుగుతాడు. అప్పుడే మనకు ఒక పాస్ చూపిస్తారు. ఫాంగ్ తన ఫేర్వెల్ పార్టీలో ఒంటరిగా నిలబడి చాలా బోర్ గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు ఒక పర్సన్ బ్లాక్ మాస్క్ వేసుకొని ఆమె దగ్గరకు వచ్చి డాన్స్ అడుగుతాడు. ఆమె నాకు రాదు అని అంటే నేను నేర్పిస్తా అని చేయి పట్టుకొని డాన్స్ చేస్తాడు. ఫాంగ్ తడబడుతుంటే అతను క్యూట్ లిటిల్ క్యాట్ ఇలా చెయ్యి అలా చెయ్యి అని నేర్పిస్తూ ఉంటాడు. ప్రెసెంట్ లో అది గుర్తు చేసుకుని ఫాంగ్ జియాంగ్ తో నేను ఒక జెంటిల్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయితో డాన్స్ చేశాను అని చెప్పగానే జియాంగ్ ఆమె ఫేస్ ని పట్టుకొని ఆ అబ్బాయి హ్యాండ్సమ్ అని నువ్వు షోర్ గా చెప్పగలవా అని అడుగుతాడు. ఫాంగ్ ఏమీ అర్థం కాక వెళ్లిపోబోతుంటే అతను చేయి పట్టుకుని లాగి నువ్వెప్పుడు నా నుంచి ఎందుకు పారిపోతావు అని అడిగితే ఫాంగ్ నన్ను ఆ సరనేమ్ తో పిలవద్దు అని అంటే జియాంగ్ మాస్క్ తీసి క్యూట్ లిటిల్ క్యాట్ ఇలా చెయ్యి అని పాస్ లో అన్నట్టు అంటాడు. ఆమెకి ఇమ్మీడియట్ గా ఆ పాస్ లో పర్సన్ గుర్తొచ్చి షాక్ అయ్యి అతని కళ్ళపై చేయి పెట్టి ఇమాజిన్ చేసుకుంటుంది. అంటే ఆ రోజు ఆమెతో డాన్స్ చేసిన పర్సన్ తన హస్బెండ్ అని గుర్తుపడుతుంది. కానీ కోపంతో తన్ని కొట్టి ఇన్ని రోజులు నా దగ్గర దాచావా నువ్వు ఒక అబద్ధాల కోరివి అని తిడుతుంటే జియాంగ్ నేను నీతో ఒకే ఒక అబద్ధం చెప్పాను అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో ఫాంగ్ పెద్ద సీన్ చేస్తుంది. తన సూట్ కేసు తీసుకొని వెళ్తుంటుంది. అది చూసి పని మనిషి వీళ్ళిద్దరి మధ్య తన గొడవైందేమో అనుకుంటుంది. జియాంగ్ పాపం ఇంటికి వచ్చి రాగానే పని మనిషి అతనికి మేడం సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయారు బాస్ మీరు ఆమెను కలవడానికి వెళ్తారా అని అడిగితే జియాంగ్ ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకుని కొంచెం కూల్ అవ్వనివ్వు అని అంటాడు. తర్వాత జియాంగ్ తన ఫ్రెండ్ జేజేని పిలిపిస్తాడు. ఏంట్రా నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు అని అంటే జియాంగ్ మాట్లాడుకున్న నాతో కూర్చొని తాగురా అని అంటే జేజే ఎందుకురా ఏం గొడవ జరిగింది నువ్వు కూడా సాంగ్ లాగా ఎప్పుడు వాగుతుంటావు అయినా ఏదైనా అయ్యి ఉంటే చెప్తా విను ఈ కాలం అమ్మాయిలకి ఇలాంటివి నచ్చవు నీలాగా మార్చిన మొక్కలు అసలే నచ్చవు అని చెప్తాడు. ఇంకో పక్క ఫాంగ్ తన అపార్ట్మెంట్ కి వచ్చేస్తుంది. ఫెంగ్ ఫ్యామిలీ నన్ను ఎప్పుడు తన ఫ్యామిలీ మెంబర్ లా అనుకోలేదు. పెళ్ళయ్యాక జియాంగ్ నా ఖర్చులన్నీ చూసుకున్నారు. నేను మనీ సేవ్ చేసి ఇల్లు కొనుక్కున్నాను. కనీసం నాకంటూ ఒక ఇల్లు కూడా ఉంది అమ్మయ్యా అని అనుకుంటుంది. జియాంగ్ దూరం నుంచి ఆమెను గమనిస్తూనే ఉంటాడు. ఆమె అక్కడ ఒక పిల్లికి ఫుడ్ పెడుతూ క్యూట్ లిటిల్ క్యాట్ నీకు ఇల్లు లేదా అని అడుగుతుంది. ఆ తర్వాత ఆఫీస్ లో కొలికి వచ్చి ఫాంగ్ నువ్వు రాత్రి నిద్రపోలేదా వాన్ నన్ను కలిసి నీ గురించి అడుగుతున్నాడు అని చెప్తే అంతలోనే వాన్ అక్కడికి వచ్చి నాతో కలిసి లంచ్ కి వస్తావా అని అంటే ఆమె రిజెక్ట్ చేసి యాక్చువల్ గా నాకు పెళ్ళైంది అందుకే నేను నీతో డిన్నర్ కి రాలేను సారీ అని అంటే పాపం ఆ పిచ్చోడు గుండె పగిలిపోతుందేమో సరేలే నేను డిస్టర్బ్ చేయను బాయ్ అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మేనేజర్ ప్రాజెక్ట్ కోసం ఫాంగ్ కార్ లో తీసుకెళ్తుంది. కానీ సడన్ గా బ్రేక్ వేయడంతో ఆమె చేతికి దెబ్బ తగులుతుంది. అది చూసి మనం నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు. గానీ మన మేడం గారు చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. అతను నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చే ప్లాన్ ఉందా లేదా అని అడిగితే ఫాన్ ప్రస్తుతం ఇది ఆఫీస్ టైం నువ్వు నా బాస్ వి అని అంటే జియాంగ్ సరే బాస్ లాగే అడుగుతున్నాను వర్క్ అయిపోయాక ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. ఫాంగ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు నాకు కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలి అని అంటే జియాంగ్ సరే బాగా ఆలోచించుకో కానీ ఎందుకు నన్ను పదే పదే అవాయిడ్ చేస్తున్నావు నా వైపు చూసే ధైర్యం లేదా నీకు ఏ ప్రశ్నలున్నా నన్ను డైరెక్ట్ గా అడుగు అని అంటాడు. కట్టు రాత్రి ఫాంగ్ తన అపార్ట్మెంట్ లో ఫుడ్ తింటుంటే మనోడు వచ్చేస్తాడు. ఆమె కోసం కొన్ని బట్టలు తెచ్చి అక్కడ ఉన్న ఫుడ్ చూసి నువ్వు బయట నుండి ఆర్డర్ చేసుకుని తింటున్నావా అని అడిగితే ఫాంగ్ ఇది నా ప్రైవేట్ లైఫ్ నీకెందుకు అని అంటే జియాంగ్ మనకు పెళ్ళైంది ఇక నీ ప్రైవేట్ లైఫ్ ఏంటి అని అంటే ఫాంగ్ ఇది నా ఇల్లు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటుంది. జియాంగ్ బయట వర్షం పడుతుంది అని అంటే ఆమె షాక్ వర్షం పడుతుందా పాపం మా పిల్లి బయట ఉండిపోయి ఉంటుంది అని కంగారుగా వెతుకుతుంటే జియాంగ్ కూడా గొడుగు పట్టుకొని వెనకాలే వస్తాడు. ఆ తర్వాత వాళ్ళు స్టోర్ దగ్గరకు వస్తారు. జియాంగ్ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను ఆ పిల్లని ఎత్తుక్కొని తీసుకొని వస్తా అని గొడుగు ఆమె చేయికిచ్చి వెళ్తాడు. అతను ఒంటరిగా వెళ్ళాడు కదా పాపం పిల్లి కోసం వెతుక్కుంటూ ఏమైనా అయిపోయిందేమని అనుకుని ఫాంగ్ టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. జియాంగ్ నాకు పిల్లి దొరికింది అని
అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జియాంగ్ చేతిలో పిల్లుంటుంది, కానీ అది చాలా వీక్ గా ఉండడంతో హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఫాంగ్ ఏదో చెప్పబోతుంటే అతను దీన్ని మన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందాం అని అంటే ఫాంగ్ షాక్ అయ్యి, కానీ నీకు ఓసిడి ఉంది కదా అని అంటే అతను ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా అని అంటాడు. ఫాంగ్ కూడా హ్యాపీగా దాన్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత రూమ్ లో జియాంగ్ ఫ్రిడ్జ్ వైపు చూస్తుంటే ఆమె నువ్వు కంపెనీకి వెళ్ళట్లేదా అని అంటే జియాంగ్ నేను ఇంటి నుండే వర్క్ చేస్తాను అని అంటాడు. ఫాంగ్ అంటే నువ్వు కొన్ని రోజులు నాతోనే ఉంటావా అని అంటే అతను అవును ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే ఫాంగ్ నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా, ఈ రోజు వర్షం పడుతుందని నీకు ముందే తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చావు, పైగా నా మనసు కరిగించి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాలని చూస్తున్నావు కదా అని అంటే జియాంగ్ నువ్వు నా మైండ్ లో ఉన్న ప్లానింగ్ ని ఇలా అర్థం చేసుకున్నావా అని అడుగుతాడు. ఫాంగ్ నువ్వు పెద్ద బిజినెస్ ఐకాన్వి, బిజినెస్ లో ఎప్పుడు లాస్ రానివ్వవు, అసలు లాస్ వచ్చే డీల్సే చేయవు, కానీ నీ లైఫ్ లో బిగ్గెస్ట్ లాస్ ఏంటో తెలుసా, నన్ను పెళ్లి చేసుకోవడమే అని చెప్పి వెళ్ళిపోతుండే జియాంగ్ కోపంతో నువ్వు నిజంగా నన్ను అలానే అర్థం చేసుకున్నావా, ఇన్నేళ్లలో ఇదేనా తెలుసుకుంది అని అంటే ఫాంగ్ కళ్ళల్లో నీళ్లతో ఎందుకు ఇప్పుడు నా మీద అరుస్తున్నావు, ఎప్పుడు ఇలానే తిడుతూ ఉంటావు, నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా అంటే ఏడుస్తుంటే ఆమె క్యూట్ ఏడుపుని చూసి మనోడు కరిగిపోయి దగ్గరకు వచ్చి ప్రేమగా కన్నీళ్లకు కిస్ చేస్తాడు. ఫాంగ్ అతని పక్కకు నెట్టేస్తుంటే అతను నాపై నీకున్న నిజమైన ఫీలింగ్స్ ఏంటి, నన్ను ఇష్టపడుతున్నావా లేదా ప్రేమిస్తున్నావా లేదా అసలు ఏది లేదా అని నిలదీస్తాడు. ఫాంగ్ నేను మన రిలేషన్ గురించి చాలా రకాలుగా ఆలోచించాను, ఆ రోజు మనం కలిసి మూవీకి వెళ్ళుంటే బహుశా మనం ఎప్పుడో కలిసి ఉండేవాళ్ళం, మన మధ్య చాలా స్వీట్ టైం ఉండేది అని సాడ్ గా చెప్తుంది. అది విన్న జియాంగ్ కూడా చాలా బాధపడుతుంటాడు. అతని బాధను చూసి ఆమె తట్టుకోలేక దగ్గరకు వచ్చి కిస్ చేస్తుంది. జియాంగ్ షాక్ అయి నువ్వు ఇప్పుడు ఏం చేసావు, నన్ను ఎందుకు కిస్ చేసావు అని అడిగితే ఫాంగ్ సిగ్గుపడుతూ నేను నిన్నెందుకు కిస్ చేశానా, ఎందుకు చేయకూడదు, నువ్వు కూడా ఎప్పుడు నన్ను ఇలాగే చేస్తుంటావు కదా అని అంటే జియాంగ్ నేను చేసే కిస్ నువ్వు చేసే కిస్ సేమా అని అంటే ఫాంగ్ అవును సేమ్, నువ్వు నన్ను చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది అని చెప్పగానే మనోడికి ఆమె మీద పిచ్చి ప్రేమ వచ్చేసి గట్టిగా దగ్గరికి లాక్కొని డీప్ గా కిస్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక బార్ లో మీట్ అవుతారు. అతను వాళ్ళిద్దరి చేతికి ఒక వాచ్ తొడుగుతాడు. ఆ వాచ్ సీక్రెట్ ఏంటంటే ఇద్దరు ఏ అబద్ధాలు చెప్పినా తంగమని మోగుతుంది. అప్పుడు మనోడు ఒక గేమ్ ఆడదాం, ఒకరికొకరు క్వశ్చన్స్ అడుగుదాం, కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి, ఈ వాచ్ రెడ్ కలర్ లోకి మారితే నువ్వు అబద్ధం చెప్పావని అని అర్థం అని చెప్తాడు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వేమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అని అంటే అస్సలు లేదంటుంది. నువ్వు ఫీల్ అవుతున్నావా అని అంటే అస్సలు లేదంటాడు. ఆ తర్వాత మరి నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ముందే ఫెంకి చాలా క్లోజ్ కదా, పైగా ఫారెన్ లో నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేదంట కదా, మరి నన్ను ఎందుకు కాంటాక్ట్ చేసావు అని అడిగితే జియాంగ్ నీకెవరు చెప్పారు ఈ మాట అని అంటే ఆమె టాపిక్ డైవర్ట్ చేయకు ఆన్సర్ చెప్పు అని అంటే మనోడు సీరియస్ గా నేను ఇంతకు ముందు ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు, ఒకవేళ ఆలోచిస్తే నా మైండ్ లో వచ్చిన ఏకైక పేరు నీది మాత్రమే అని చెప్తాడు. ఆమె షాక్ అయి వాచ్ చూస్తే అతను నిజం చెప్తున్నాడని తెలిసి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అతను నేను నీకు మూవీ టికెట్స్ ఇచ్చాను కదా, మరి నువ్వెందుకు అక్కడికి రాలేదు అని అడిగితే ఆమె నేను వాటిని ఫెంక్ ఇచ్చేసాను అని అంటే అతను నువ్వు కావాలని ఫెంక్ ఇచ్చావా అని అంటే ఆమె అక్కడ నుంచి లేచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అతను వెనకాల పట్టుకుని దగ్గరకు లాగి నా నుంచి ఏం దాస్తున్నావు అని అంటే ఆమె నాకు భయంగా ఉంది అని అంటే దేనికి భయం అని అడగగానే ఆమె ఒక్క విషయం చెప్పవా, నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడిగేస్తుంది. జియాంగ్ ఆమె చేయి పట్టుకుని తన కుండెల మీద పెట్టుకుని నేను నిన్ను ఎప్పుడు లైక్ చేయలేదు అని చెప్పగానే ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకుని ఏడుస్తుంది. నువ్వు నన్ను లైక్ చేయకపోతే నేను కూడా చేయను, నేను నిన్ను హేట్ చేస్తున్నాను అని అంటే ఆమె వాచ్ లో రెడ్ లైట్ పెరుగుతుందా. సో జియాంగ్ ఆమె దగ్గరికి లాక్కొని డీప్ గా కిస్ చేస్తాడు. నేను నిన్ను లైక్ చేయట్లేదు ఫాంగ్, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వెంత పిచ్చిదానివి, ఇన్నేళ్లలో ఈ విషయం కూడా అర్థం కాలేదా, ఒక్క విషయం క్లియర్ గా చెప్తా విను, నిన్నే స్టార్టింగ్ నుంచి ఇష్టపడుతున్నాను, నీకు షిమ్స్ తినడం ఇష్టమని నాకు తెలుసు, అందుకే నీకు అవి ఇస్తుంటాను, నువ్వు బయటికి వెళ్లే ముందు వెదర్ ఫోర్కాస్ట్ చెక్ చేసి నీకోసం హాట్ బట్టలు పెట్టేవాన్ని, నువ్వు ఎప్పుడు గొడుగు తీసుకెళ్లడం మర్చిపోతావు కాబట్టి నేనే తీసుకొచ్చేవాన్ని అని చెప్పగానే ఆమె అతన్ని హగ్ చేసుకుంటుంది. తర్వాత అతను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకొచ్చి రింగ్ చూపించి ప్రపోజ్ చేస్తాడు. ఇది చాలా ప్రీషియస్, నీకోసం స్పెషల్ గా ప్రిపేర్ చేయించాను అని చెప్పగానే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి అతని మెల్లో చేతులేసి డీప్ కిస్ చేస్తుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.